బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని ముందుకు సాగుదాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 10వ అధ్యాయము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ఆదివారం మొదటి కూటంలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చినందుకై వందనాలు, స్తోత్రాలు. ఇంత సమయము మీ సన్నిధి మా మధ్యలో ఉంచారు. స్తుతి ఆరాధనలు గైకొన్నారు. మా అతిక్రమములు మేము ఒప్పుకున్నందున మమ్మల్ని క్షమించి నీ పరిశుద్ధ శరీర రక్తములలో చేయి వేయ కృపనిచ్చారు. మా దోషములను దిద్దుకోవటానికి అవకాశం ఇచ్చారు. మా లోపములను సరిచేసుకోవటానికి కృప చూపారు. మా తండ్రి, ఇక మీ మాటలు వినగోరి మిగుల ఆశతో ఉన్నాం. మా పరిస్థితులు, మా స్థితిగతులు అన్నీ ఎరిగిన దేవుడు. సమస్తము మా బ్రతుకంతా నీ కళ్ళ ముందుంది. అన్నింటినీ చూచుచున్న దేవుడు అని నీకు పేరు. నా ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇంతసేపు స్తుతించాం. ఎందుకంటే నీ పరిశుద్ధాత్మ నీ దాసుని మీదికి దిగి మా అందరితో మాట్లాడాలని, నీ ఆత్మను మా మధ్యలోనికి ఆహ్వానించుటకై, నీ పరిశుద్ధాత్మ శక్తి మేమందరము పొందుటకై ఇదిగో మిమ్మల్ని ఆరాధించుకున్నాం, మహింపరుచుకున్నాం. మీ స్తుతి ఆరాధన ఎక్కడ వినబడుతుందో అక్కడ నీ పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంటుంది ప్రభు. నీ పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, నీ ఆత్మ సహాయము లేకుండా మేము ఎంత ప్రయాసపడి ఎన్ని తిప్పలు పడినా మాకేమీ అందదు ప్రభు. నీ ఆత్మ సహాయం కావాలి. దయతో జ్ఞాపకం చేసుకోయ్యా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే, నడిపింపును అడ్డగింపు చూసే దయ్యపు శక్తులు, దురాత్మ అంధకార శక్తులు, వాటి యొక్క కుయుక్తులు, వాటి అల్లరి యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాం. మాతో నీవు మాట్లాడు, నీ సన్నిధి ప్రత్యక్షపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి జవాబు పొందామని నమ్మి నిన్ను మహింపరుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ గాడ్. సామెతల గ్రంథంలో మన జీవితానికి కావలసినటువంటి ఎన్నో విలువైన పాఠాలు భక్తుల ద్వారా దేవుడు పలికించి మన కోసం గ్రంథస్థం చేయించాడు. సామెతల గ్రంథంలో ఎక్కువ నీతిమంతుడు, భక్తిహీనుడు అనే ఇద్దరి మీద బోలెడంత సబ్జెక్ట్ ఉంటుంది. సామెతల గ్రంథంలో నీతిమంతుడు, భక్తిహీనుడు, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, ఈ ఇద్దరి మీద చాలా విషయాలు రాయబడి ఉంటాయి. అయితే కొన్నిసార్లు నేను వాటిని కూడా ఎత్తి మీతో పంచుకోవటం జరిగింది. ఈరోజు వాటికి వేరుగా మనందరికీ అవసరమైన ఒక మాటని దేవుడు రాయించి ఉంచాడు. ఈ మాట నా జీవితంలో నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండింది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి. ఆర్థికపరమైన ఆశీర్వాదం, సంతానపరమైన ఆశీర్వాదం, ఆరోగ్యపరమైన ఆశీర్వాదం, అలాగే
మరి సమాధానం, అశాంతి వేదన లేకుండా సమాధానం విషయమైనటువంటి ఆశీర్వాదం, ఆధ్యాత్మిక విషయాల్లో ఆశీర్వాదం, ఇట్లా ఆశీర్వాదం అనేది ఒక రకం కాదు. చాలాసార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసి మనం నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాం. ఏ విషయంలో నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుడు అడుగుతాడు. ఏదో ఒకటి ప్రభువా ఆశీర్వదించు నాయన. అవును, నీకు సంతానపరమైన ఆశీర్వాదం కావాలా, ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలా, ఆధ్యాత్మిక ఆశీర్వాదం కావాలా, నీకు ఆత్మ సంబంధమైన దీవెనలు కావాలా, భౌతికమైన దీవెనలు కావాలా, దేవుడు అడుగుతాడు. ఏదో ఒకటి ప్రభువా నన్ను ఆశీర్వదించు నాయన అంటాం. ఆశీర్వాదం అంతా ఒక్కటి కాదు, ఆశీర్వాదంలో రకాలు ఉన్నాయి. సరే, ఇక్కడ ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడాడు. ఐశ్వర్యం అంటే సిరి సంపదలు మనకు తెలిసి. ఈ ఐశ్వర్యం అనేది ఒక్క విధమైన ఐశ్వర్యాన్ని గురించి బైబిల్ మాట్లాడటం లేదు. రెండు విధములైన ఐశ్వర్యాలను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒకటి ఈ భౌతికమైన సిరి సంపదలు, రెండు ఆత్మీయమైన సంపదలు. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు. ఈ పలికిన ఈ మాటని మనం అక్షరార్థంగా తీసుకుంటే, భూమి మీద ఐశ్వర్యవంతులైన వారందరినీ యెహోవాయే ఆశీర్వదించాడా, ఆయన ఆశీర్వదిస్తేనే వీళ్ళంతా ఐశ్వర్యవంతులయ్యారా అన్న ఒక ప్రశ్న ఏర్పడుతుంది. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, బాగా వినాలి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, కొన్ని కోట్ల రూపాయలు. కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు, వేల కోట్ల రూపాయలు. కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. మన అంబానీ ఏదో అంటారు కదా, ఏంటి రిలయన్స్ అంబానీ అంట. ఏ అంబానీయో ఎవరో, ఒక అంబానీ అనేవాడు గురించి బాగా సంపన్నుడు, ధనవంతుడని చెప్పుకుంటూ ఉంటారు కదా. అతడు ఒక వ్యాపారస్తుడు, ప్రతి దానిలో పెట్టుబడులు పెడతా ఉంటాడు. ఈరోజు వాళ్ళ దగ్గర విస్తారమైన సంపద ఉంది, చాలా ఐశ్వర్యవంతులు. వాళ్ళ బిల్డింగ్ మీద ఫ్లైట్ దిగేంత ప్లేసు, హెలికాప్టర్ దిగేంత ప్లేసు ఉందంట వాళ్ళ బిల్డింగ్ పైన. చక్కగా పెద్ద గ్రౌండ్ అన్నమాట, అంత పెద్ద బిల్డింగ్. ఎంత ఐశ్వర్యమో, ఎంత సంపదో, ఎన్ని లక్షల కోట్ల డబ్బులో. విచిత్రం ఏంటంటే వాళ్ళు నిజ దేవుడిని ఎరగరు. నీవు నేను ఆరాధిస్తున్న యేసయ్యని వాళ్ళు ఎరగరు, యెహోవా అన్న ఆయనని వాళ్ళు ఎరగరు. కానీ వాళ్ళు కోట్ల కోట్ల రూపాయల డబ్బులో ఉన్నారు. వాళ్ళకి ఆర్థికపరమైన, ఐశ్వర్యపరమైన ఆశీర్వాదం కుప్పల తెప్పలుగా ఉంది. ఎవరిచ్చారు? ఓ ప్రశ్న. ఈ ఒక్క మాటే కాదు, బైబిల్లో ఇంకా విచిత్రమైన మరికొన్ని మాటలు ఉన్నాయి. కీర్తనల గ్రంథంలో యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు. అంటే ఇప్పుడు లోకంలో చాలామంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు. చిన్నోళ్ళు చిన్న ఇల్లు కడుతున్నారు, పెద్దోళ్ళు పెద్ద ఇల్లు కడుతున్నారు, కొంతమంది 2 ఇళ్ళు కడుతున్నారు. అర్థం కాలేదా? కొంతమంది ఇంకా విశాల హృదయాలు 3 ఇళ్ళు కూడా కడుతున్నారు. సరే, ఇది వేరే సంగతి. చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే కట్టినన్ని ఇళ్ళన్నీ ఆయనే కట్టించాడు అని అర్థం వస్తుంది. భక్తుడి కంటే దేవుడు కట్టించాడు, దేవునికి స్తోత్రం. మరి భక్తిహీనుడికి ఎవరు కట్టించారు? అవునా? అది ఎక్కడుంది? కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ 127వ కీర్తన
మొదటి వచనం. ఒక్కసారి బైబిల్ ఉంటే తీసి చూడండి. ఈ తెల్లవారుజాము మీరు జాగ్రత్తగా వాక్యం వినకపోతే, బజ్జో కన్న ఇమ్మనుయేలు నన్ను గన్న చిన్నారి యేసు కన్యమరియా మురియా కలలెన్నో గంటూ అని నేను పాడకపోయినా మీకు నిద్ర వచ్చింది. మీరు జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టుకొని వినాలి. ఒక సీరియస్ మ్యాటర్ మనం మాట్లాడుకుందాం. చూడండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు చాలు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారము, మీ కష్టార్జితమైన ఆహారము తినుచూ నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. రైట్. మనకంటే దేవుడు ఇస్తున్నాడు, మరి వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? మనల్ని అంటే దేవుడు కాపాడుతున్నాడు, మరి వాళ్ళని ఎవరు కాపాడుతున్నారు? సరే, మనకి దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు అంట, మరి వాళ్ళు కూడా కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు కదా. మరి వాళ్ళ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునంటే అంత ఐశ్వర్యం వాళ్ళు దేవుని ఆశీర్వాదంతోనే పొందారా? అసలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏ ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు, ఏ పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు? స్తోత్రం, హల్లెలూయా. ఏ ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేది ఒక ప్రశ్నగా మనం తీసుకుంటే, ఈ మూడు విషయాలు భౌతిక ప్రపంచంలో ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో ఐశ్వర్యం ఉంది. భౌతిక ప్రపంచంలో ఒక ఇంటి నిర్మాణం ఉంది. అంటే ఇలా ఈ భూమి మీద మనం సంపాదించే సంపాదన ఐశ్వర్యం, కట్టే ఇల్లు నివాసయోగ్యమైన ఇల్లు. మూడవది కాపాడబడవలసిన పట్టణం. ఈ చిలకలూరిపేట ఒక పట్టణం, దీని ప్రక్కన నరసరావుపేట, జంట పట్టణాలు. దీనికి 30 కిలోమీటర్ల దూరంలో చీరాల పట్టణం ఉంది. అటు నరసరావుపేట, ఇటు చీరాల మధ్యలో ఉన్నది చిలకలూరిపేట పట్టణం. 3 పట్టణాలు అన్నమాట. ఈ 3 ఇలాంటి పట్టణం ఒకటి, మనం కట్టే ఇల్లు ఒకటి, మనం సంపాదించే డబ్బు ఒకటి. ఐశ్వర్యం, ఇల్లు, పట్టణం. ఈ మూడిటికి ఈ భౌతికంగా మనకి ఈజీగా అర్థమైపోయింది. పట్టణం అంటే ఏంటో, ఐశ్వర్యం అంటే ఏంటో, ఇల్లు అంటే ఏంటో. కానీ ఆత్మీయ ప్రపంచంలో ఇవే 3 పదాలు వాడబడేటువంటిది కూడా ఇంకొకటి ఉంది. అది మీకు పౌలు పత్రికల్లో ఏమాత్రం పరిచయం ఉన్నా, మీరు ఇప్పటికే ఐశ్వర్యవంతులైతిరి అంటాడు. ఆ మాట ఎక్కడుందో మీరు కనుగొనగలరా? మీరు తీస్తారని నేను చూస్తాను. తీయకపోతే నేనే వెతుక్కుంటా, ఇబ్బంది లేదు. ఐశ్వర్యం అనేది, సరే మీరు నిదానంగా వెతకండి, చూస్తాను. నేను పూర్తి మాట మొత్తం చదవకుండా సగం మాటే చదివా. మీరు ఇప్పటికే ఐశ్వర్యవంతులైతిరి అన్న మాట, దానికి ముందు ఇంకొకటి ఉంటుంది, మీరే పట్టుకోవాలి దాన్ని. సరే, పాయింట్కి వస్తా. ఐశ్వర్యం అనేది 2 విధాలు. ఒకటి భూ సంబంధమైన ఐశ్వర్యం, రెండవది ఆధ్యాత్మిక ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని సంపాదించడానికి భౌతికంగా మనిషి కష్టపడతాడు. ఎంత కష్టపడతాడో అంత సంపాదించగలుగుతాడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఒక పెద్ద ధనవంతుడైన వాడిని గుర్తు చేసుకుంటే, ఏదో ఒక చిన్న పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి తిప్పలు పడి నానా బాధలు పడి బ్రెయిన్ ఉపయోగించి ఎత్తుగడలేసి
సక్సెస్ చేసి ఒక దానిలో తేడా పడితే ఇంకొక దాన్నైనా మొదలుపెట్టి చేసి ఎట్టకేలకు ఎంతో శ్రమపడి ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఒకటే జీవిత లక్ష్యం, డబ్బు సంపాదించాలి అని. దానికోసం ఎంతో కష్టపడతాడు. నాకంత డబ్బు అవసరం లేదు, ఉండటానికి తినటానికి ఉంటే చాలు అనుకున్నాడు కొద్ది గంటలే కష్టపడతాడు. శుభ్రంగా తెచ్చుకున్న ఏదో కాస్త వండుకు తింటాడు, హాయిగా మంచం ఎక్కుతాడు, గురక పెడతాడు. కానీ విస్తారమైన ఐశ్వర్యం సంపాదించాలంటే ఒకడు ఖచ్చితంగా త్యాగం చేయాల్సిందే, కష్టపడాల్సిందే. భూమి మీద దేవుడు మనుషులను పుట్టించినప్పుడు ఒక తీర్మానం చేశాడు, బాగా వినండి. కష్టపడకపోయినా, అంటే మనం ఎక్కువ శ్రమ పడినా, మనం ప్రత్యేకంగా ప్లాన్లు గీసి సక్సెస్ చేసినా చేయకపోయినా దేవుని చట్ట ప్రకారం ఒక కార్యాన్ని దేవుడు జరిగించి పెట్టాడు. అదేంటంటే, నేను భూమి మీద మనుషుల్ని పుట్టిస్తున్నా, వాడికి ఒక ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తా. 70 ఏళ్ళలో, 80 ఏళ్ళలో, 40 ఏళ్ళలో, 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 1 సంవత్సరమో, లేకపోతే 100 ఏళ్ళలో. బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తే ఒక ఆయన 969 బతికాడు. 969 సంవత్సరాలు బతికాడు. ఒక 900 ఏళ్ళైనా లేకపోతే 1000 ఏళ్ళైనా. నేను మనుషుల్ని భూమి మీద చేస్తున్నాను గనుక వాళ్ళు జీవించి ఉన్నంత వరకు, నేను వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం వరకు వాళ్ళ బాధ్యతల విషయంలో నేను రాజీ పడను. దేవునికి మహిమ. వారి అక్కర విషయంలో, వాళ్ళ అవసరతల విషయంలో నేను రాజీ పడను. వాడు నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నన్ను నమ్మినా నమ్మకపోయినా, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను వాళ్ళ బాధ్యతలన్నీ నెరవేరుస్తా. ఇది దేవుని తీర్మానం. దీన్నే బైబిల్లో మత్తయి సువార్తలో ప్రభువు ఎత్తాడు. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేయుచున్నాడు, తన వర్షమును పంపుచున్నాడు. ఒక పంట పండి మన చేతికొచ్చి మనం తిని బ్రతకాలంటే సూర్యరశ్మి కావాలి, వర్షము కావాలి, లేకపోతే మొక్క చచ్చుద్ది. సూర్యుని ఎండవేడిమి తగలకపోతే ఎన్ని నీళ్లున్నా సరే మొక్క బతకదు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఏందండి, ఏం సప్పుడు చేయరు? అచ్చంగా వానేబడి, అచ్చంగా నీడే ఉండి, సూర్యోదయము సూర్యాస్తమయం, సూర్యుని యొక్క సూర్యరశ్మి అనేది లేకపోతే మొక్క బతికిద్దా? చదువుదేసేయండి. అచ్చంగా సూర్యుని ఎండవేడే ఉండి వర్షం లేకపోతే, పంట పండితే మనుషునికి ఆహారం దొరుకుతుంది. ఆహారం తింటే బతుకుతాడు, లేకపోతే చస్తాడు. సో మనిషి బతకాలంటే తిండి తినాలి, తిండి తినాలంటే పంట పండాలి, పంట పండాలంటే నీ దగ్గర విత్తనం ఉన్నా, సారవంతమైన నేల ఉన్నా, నీరు, ఎండ, ఈ రెండు లేకపోతే పంట పండదు. ఆయన అంటాడు, మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ఆయన తన వర్షమును పంపుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అంటే మనిషికి ఆహారం పెట్టి వాడిని బతికించే విషయంలో వాడు మంచోడా చెడ్డోడా అన్నది దేవుడు పట్టించుకోవటల్లా. నా బాధ్యత అది. సృష్టిలోనే ఒక ధర్మాన్ని నియమించి పెట్టేశాడు. వాడు ఏ కొంచెం కష్టపడిందో వాడికి అంత ఆహారం దొరికేటట్టు నేను ఏర్పాటు చేస్తా. వాడికి నన్ను ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా కాదు, వాడు భూమిని దున్ని విత్తనం వేస్తే నేను పండిస్తా. వాడు ఏదన్నా ప్రయత్నం చేస్తే నేను సఫలపరుస్తా. ఎందుకంటే వాడు అన్నం తినాలి కదా, వాడు బ్రతకాలి కదా. నీకు తెలుసో లేదో, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాబు ధర్మం బాబు అని నువ్వు నీ దగ్గర చేయదే పా పా అడరా పొద్దున్నే అని నువ్వు అన్నా, నువ్వు ఆహారం పెట్టకపోయినా మరో 20 మంది దగ్గర వాడికి ఆహారం రెడీ చేసి పెట్టుకుంటాడు దేవుడు. వాడు దేవుడిని ఒప్పుకున్నాడా ఒప్పుకోలేడా అనేది పట్టించుకోడు. భిక్షగాడయి ఉండి నీ ముందుకు వచ్చినా వాడు సైతం దేవుని బిడ్డే. వాడిని కూడా దేవుడే చేశాడు గనుక నువ్వు ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా నీ ప్రయత్నము సఫలమయ్యేటట్టు చేసి
ఆయన ఉంచాలనుకున్నంత వరకు నీ పట్టణానికి కీడు కలగకుండా కాపాడుకుంటాడు. ఆయన అనుకున్నప్పుడు నీకు నివాసమైన యోగ్యమైనటువంటి ఒక ఇల్లు నీవు కావాలని ప్రయత్నం చేస్తే అది కూడా నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఇక్కడ నువ్వు భక్తుడువా భక్తిహీనుడువా అన్నది పాయింట్ కాదు. నువ్వు దేవుని బిడ్డవి. లోకస్తుడు కూడా దేవుని బిడ్డే. ఐశ్వర్య విషయంలో కూడా నువ్వు దేవుని బిడ్డవా కాదా, లేకపోతే దేవుని ఒప్పుకున్నావా లేదా అన్నది కాదు. నువ్వు కష్టపడితే ఐశ్వర్యం వచ్చేస్తుంది, అంతే. ఇది దేవుని పద్ధతి. అందుకే ఆస్తికులు బాగున్నారు, నాస్తికులు కూడా బాగున్నారు. దేవుడు ఉన్నాడని నమ్మినోడు బాగున్నాడు, దేవుడు ఎవడరా దేవుడు అన్నోడు కూడా బాగానే ఉన్నాడు. మనకు డౌట్ వస్తుంది, నేను ఇంత మంచిగా బతుకుతుంటే నాకు ఇంత ఫోర్స్ లేదు, కానీ వాడు ఇంత దరిద్రుడు, అసలు వాడేది అంత ముందుకు వెళ్తున్నాడు డౌట్ వస్తుంటుంది మనకి. వాడికి మనకి ఇద్దరికి దేవుడు తండ్రి. కాబట్టి ఆయన మనకి ఇవ్వాలనుకున్నవన్నీ కూడా కొంతమంది జుట్టు పీక్కుని ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలి, అబ్బాయి పెద్ద చదువుకి వెళ్తున్నాడు, ఆడికి ఉద్యోగానికి డబ్బులు ఎట్ట చేయాలి, ఆ పెద్ద చదువులకి పైసలు ఎట్లా సమకూర్చాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఎట్లా చేయాలని వేదన పడుతుంటారు. దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా గమనిస్తే, నిన్నంటూ ఉనికిలోకి తెచ్చిన దేవుడు, నీకంటూ ఒక జీవితాన్ని ప్రసాదించిన దేవుడు, నీకు అసలు పూర్తిగా తల్లి గర్భంలో ఉండి నీకు ఏమీ తెలియని స్థితిలో ఉన్నప్పుడే, ఆ గర్భస్థ శిశువుగా నువ్వు ఉన్నప్పుడే అక్కడే నీ కడుపు తానే నింపటం మొదలుపెట్టాడు. అసలు నీకేమీ తెలియని స్థితిలో అమ్మ కడుపులో ఒక శిశువుగా, ఒక పిండంగా నువ్వు ఉన్నప్పుడే అక్కడే నీ గురించి బాధ్యతగా వ్యవహరించడం మొదలుపెట్టి కేర్ తీసుకొని, నీకు ఏ పూటకు ఆ పూట నీ చిన్న పొట్టకు కావాల్సిన మేత అక్కడే ఆయన అందించటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత, తల్లి గర్భం నుండి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు ఆహారం ఏర్పాటు చేశాడు. నీ తల్లిదండ్రుల్ని ఒక పాత్రగా వాడుకొని నిన్ను పెంచి పోషించి ఈ రోజుకి ఇలా తీసుకొచ్చాడు ఆయన. తల్లి గర్భంలో గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నీ విషయంలో బాధ్యత తీసుకుని, నువ్వు భూమి మీదకి వచ్చి పెరిగి పెద్ద మంచోడు అవుతావా, దుష్మన్ అవుతావా, లేకపోతే దుష్టుడు అవుతావా, మంచోడు అవుతావా, ఏం పట్టించుకోకుండా నీ బాధ్యతలు చూడటం మొదలుపెట్టినటువంటి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు నీకు కావలసిన ప్రతి అవసరతకు కావలసినవన్నీ ముందే సిద్ధపరిచి ఉంచాడు. అది ఆయన బాధ్యత. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు. ఆ తండ్రి పోతా కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చిపోయాడు. ఈ ఈ 4 కొడుకుల్లో 2 చెడిపోయిన వాళ్ళు, 2 మంచోళ్ళు. కానీ తల్లి పోతా బ్యాంకులో ఈ చెడిపోయిన వాళ్ళ పేరు మీద కూడా మనీ వేసిందట అన్నమాట. 2 మంచోళ్ళ పేరు మీద కాదు, చెడిపోయిన వాళ్ళ పేరు మీద కూడా మనీ వేసినట్టు. ఇంకా చెప్పాలంటే మంచోళ్ళది కూడా కొంచెం తీసి ఈ చెడిపోయిన వాళ్ళకి వేసిపోయింది. తెలీదా? నిజమా కాదా? ఇదే విచిత్రమో. కొన్నిసార్లు మన పెద్దాళ్ళ మీద మనకు ఫీలింగ్ వచ్చింది, నేను ఇంత మంచిగా చూసుకుంటే డబ్బులు నాకు ఇవ్వకుండా వాడు అసలు తాకితలోడు వాడి పేరు మీద ఇచ్చిపోయింది ఏంది, బంగారం ఆ అమ్మాయికి ఇచ్చింది ఏంది, పొలం ఆ అమ్మాయికి రాసింది ఏంది, ఇల్లు ఆ అమ్మాయికి రాసింది ఏంది, నేను కదా చూసుకుంది. చచ్చిన ముసలిదానికి కూడా న్యాయం లేదు, అన్నీ నా చేత చేయించుకొని పోతా అన్నీ ఆ అమ్మాయికి రాసింది, ఆడికి రాసిందని అను. కొంచెం అమ్మ మనసు ఎరిగితే మనకు అర్థమైపోయింది. మంచోడిని ఎందుకని సరిగా పట్టించుకోలేదు, చెడిపోయినోడి విషయంలో ఎందుకు సీరియస్గా తీసుకున్నారంటే, ఈ మంచోడు ఎట్టయినా బతుకుతాడని నమ్మకం. ఈ మంచి పిల్ల ఎట్లనైనా బతుకుద్ది, ఎప్పటికైనా బాగుపడిద్ది, ఎప్పటికైనా ఆశీర్వదించబడిద్ది. ఎటొచ్చి ఎగచాట్లు పడేది చెడిపోయినోడు, చెడిపోయిన అమ్మాయి. గనుక వాళ్ళు పోతా కూడా ఒక చెయ్యి వాళ్ళకి ఇసిరిపోతారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడన్నా తిట్టుకున్నారా మీ పెద్దాళ్ళని? అబద్ధాలు ఆడవాకండి, సణుక్కొని ఉంటారు కదా. మా అమ్మ వ్యవహారం కూడా ఇంతే చేస్తూ ఉంటుంది. మా అమ్మ కూడా ఇంతే. అసలు మా అమ్మ దగ్గర కూడా న్యాయం లేదు, దేవుడి దగ్గర న్యాయం లేదు, మా అమ్మ దగ్గర న్యాయం లేదు. ఇంకా చెప్పాలంటే
అందరికీ వేస్తారు, చెడిపోయినోడికి డబ్బు వేస్తారు, మంచోడికి డబ్బు వేస్తారు ఐశ్వర్యవంతులైతే. ఇది చెడిపోయినోడు కదా అని వేయకుండా పోదు. అమ్మ బాధ్యత అది, నాన్న బాధ్యత అది. అట్లాగే మనల్ని అంటూ ఉనికిలోకి తెచ్చాడు గనక మళ్ళా మనం యాత్ర ముగించేదాకా మనకు కావాల్సిన ప్రతి అవసరతకు సంబంధించి ఎప్పటికప్పటికి ఎక్కడికక్కడికి ఏర్పాట్లు చేసే పెట్టాడు ఆయన. దేవుణ్ణి ఎరిగిన మనం కాదు, దేవుణ్ణి ఎరగని అన్యుడు కూడా ఈ మాట వాడతాడు. అన్ని దేవుడే చూసుకుంటాడు. భగవంతుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. వాడికి అన్యాయం జరిగిందా సరే, దేవుడు ఉన్నాడురా అంటాడు. వానికి అనుకునే జరగకుండా ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే, కానీ భగవంతుడి దయ ఇప్పటికి ఇదే ప్రాప్తం కానీ అంత వేదాంత ధోరణిలో వాళ్ళు కూడా మాట్లాడతారు. అసలు వాళ్ళకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే ఒక సూక్తి రాసి పెట్టుకున్నారు వాళ్ళు. గతంలో చెప్పా, ఒక సూక్తి రాసి పెట్టేసుకున్నారు. ఏం సూక్తి తెలుసా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అని. ఏంటి? 100 కోటి అంటే 100 కోట్ల దరిద్రాలకి, అనంత కోటి ఉపాయాలంటే లెక్కలేనన్ని ఉపాయాలు ఉంటాయి రా, దేవుడు రెడీ చేసే పెట్టుంటాడు. కాబట్టి ఎన్ని దరిద్రాలు వచ్చినా వాటిని తొలగించుకునే ఉపాయాలు దేవుడు దాచిపెట్టే ఉంచుతాడు. మనమేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ టయానికి ఆ ఉపాయం అందిద్ది, ఆ దరిద్రం పోయిద్దిలే, ఏం పర్వాలేదని వాళ్ళ నోట కనీసం శాపగ్రస్తమైన మాట కూడా మాట్లాడడానికి ఇష్టపడరు. ఓటమి, ఏడుపు, లేమి, లేదు, దరిద్రం అనే మాటలు ఒప్పుకోరు. ఎవడన్నా నువ్వు ఎప్పుడు ఈ మాటలు మాట్లాడుతావు? నీ నోట మంచి శుభవచనం ఏమి రాదంట్రా? అమంగళ వాక్యాలు తప్పితే మంగళకరమైన వాక్యాలు మాట్లాడవంటరా వెధవాయ్. మరీ ఎక్కువ గ్రాంధికాన్ని వాడేవాళ్ళు అమంగళం ప్రతిహతం అవగాకంట, ఏదైనా వినకూడని మాట వింటే. అందుకే పెళ్ళి చేసేటప్పుడు సువార్త చెప్పాలంటే నేను చావు అనే పదం వాడను. ఎందుకంటే అన్ని జనుల పెళ్ళి జరుగుతున్నప్పుడు కొంతమంది విశ్వాసులైన వాళ్ళు, అన్ని జనుల్లోంచి రక్షింపబడ్డోళ్ళు చర్చిలో మ్యారేజ్ చేసుకుంటుంటారు కదా, వాళ్ళ బంధువుల్ని పిలుస్తారు, అంతా అన్ని జనులే వచ్చి కూర్చుంటారు. ఈ పెళ్ళి జరిగేటప్పుడు మనం సువార్త చెప్పాలన్న ఆవేశంతో, మరి మనం చచ్చిపోతే ఎక్కడికి పోతామో కొంచెం ఆలోచించుకోవాలి. ఫలానా విషయంలో ఇలా కొంతమంది చనిపోయారు, వాళ్ళు ఎక్కడికి పోయి ఉంటారు, వీళ్ళు చచ్చిపోయారు ఎక్కడ, ఈ చావుల గురించి చెప్పకుండా సువార్త మనం ఒకటి ఆత్మ గురించి చెప్పలేం. కానీ అన్యుల మధ్యలో శుభకార్యంలో ఒక మంగళకరమైన పని జరుగుతున్నప్పుడు మనం సావులు బతుకులు అన్నాం అనుకో, ఆ కూర్చున్నోడు లేచిపోతాడు. ఏంటి వీడు కూర్చున్న కాడ నుంచి పెళ్ళికను తిరిగి సాగు గోల చెప్తున్నాడు, చిచి అంత ఎందుకు శాపగ్రస్తమైన మాటలోనే లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకే చావు అనే పదం వాడకూడదు. అందుకే యాత్ర ముగింపు అని చెప్తాను నేను. మనోళ్ళు కొంతమంది వదిలేస్తూ ఉంటారు, సావు బతుకు సావు అని. వాడకూడదు, చావు అనే పదం వాడకూడదు. ఆ మాట 2-3 సార్లు నువ్వు వాడావా, నీ సువార్త కోదాండం, నీ పెళ్లి కోదాండం, పోరా బాబా లేచి వెళ్ళిపోతాడాడు. అపశకునం మాటలు ఒప్పుకోరు, మంచి శకునం మాటలు ఒప్పుకుంటారు, ఐగుప్తీయుల్లాగా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా నేను? వారు సైతము దేవుడెవరో తెలియదు, నిజమైన దేవుడెవరో ఎరుగరు, కానీ ఒకటి తెలుసు, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచుతాడు అనేది ఒక విశ్వాసం. రెండవది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా శాపగ్రస్తమైన మాటలు, అశుభవాక్కులు విడుదల చేయకూడదు. ప్రతికూల పరిస్థితులలో సైతము శుభమే పలకాలి, మంగళకరమైన మాటలే మాట్లాడాలి, అమంగళంతో కూడిన మాటలు మాట్లాడకూడదు అని వారు ఎరుగుదురు. తిడతారు కూడా పెద్దోళ్ళు. చూడండి, అన్యుల్లో నిజదేవుణ్ణి ఎరగకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి నిశ్చయత. ఇక విశ్వాసుల విషయంలో ఇంకెంత ఎలా ఉండాలో ఊహించండి. సరే పక్కన పెడదాం. అన్యులకే అంత నిరీక్షణ ఉందే,
అరే దేవుడు ఇవ్వాలనుకుంటే ఎట్టయినా నాకు ఇస్తాడులేరా, ఆ భగవంతుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత తిప్పలు పడితే మాత్రం నాకు వచ్చిందంట పోనీ అంటారు. ఒక అన్యుడే ఇలాంటి మాటలు కలిగి ఉన్నప్పుడు విశ్వాసులమైన మనకు మరి ఎంత నిశ్చయిత ఉండాలి, అవునా కాదా? చెడ్డవాడే, సత్యమెరగని వాడే, పాపంలో బ్రతుకుతున్నవాడే అలాంటి మాటలు కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? కానీ మనం ఎయ్యి పలకాలో అవి పలకం, ఎయ్యి పలకూడదు, అవి ఎక్కువ పలకడానికి ఇష్టపడతాం. సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం. ఇప్పుడు మన ఐశ్వర్య విషయం కదా మాట్లాడుకుంటున్నాం. అన్యుడైనా, చెప్పండి, అన్యుడైనా, అందరు గట్టిగా చెప్పండి, అన్యుడైనా, నాస్తికుడైనా, ఆస్తికుడైనా, క్రైస్తవుడైనా అందరికీ దేవుడే అన్నదాత, అంతే. ఎందుకు అంటే వాడికంటూ ఉనికి తెచ్చింది ఆయన, వాడికంటూ జీవితం ఇచ్చింది ఆయన. కనుక వాడు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాడికి ఆయుష్కాలం నిర్ణయించినంత వరకు వాడికి ఇవ్వాలనుకున్నవన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, విశ్వాసులమైన మనకి వారి విషయంలో సైతం అలా స్పందించే దేవుడు ఆయనను గుర్తించి, ప్రేమించి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన చూపించిన పరిశుద్ధ నీతి మార్గంలో నడుచుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకొని కొంతమేర నడుస్తూ సాధన చేస్తున్న మన విషయంలో మరి ఎక్కువ బాధ్యత వహించడా? ఈ సమస్యలన్నిటి గురించి విచారించేవాడు అన్యుడు అన్నాడు. అన్యుడిలో సైతం ఇందాక నేను చెప్పిన మాటలను బట్టి అంత నిరీక్షణ, అంత నిశ్చయిత ఉందే, మరి క్రీస్తు యేసునందు విశ్వాసులమైన మనకి ఎంత నిరీక్షణ ఉండాలి, ఎంత నిశ్చయిత ఉండాలి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మాట మన దగ్గర ఉండకపోయినాయి. 100 సమస్యలు రాని నా దేవుని దగ్గర 1,00,000 జవాబులు ఉన్నాయి అని ఎందుకు అనవు నువ్వు? ప్రభువుకు స్తోత్రం చెప్పండి. 100 సమస్యలు రాని నా దేవుని దగ్గర నా 100 సమస్యలకు 1,00,000 జవాబులు ఉన్నాయి. నేను చెప్తున్నా, ఆస్తికుడికి అన్నీ రెడీ చేస్తే, ఆస్తికుడివి, విశ్వాసివి, దేవుని సంబంధివి నీకు రెడీ చేయడా? నువ్వు విశ్వసించి ఆయన వైపు చూసి నెమ్మది పొందు. నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరచబడినవి. నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరచబడినవి. నువ్వేం దీని గురించి గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. నీ పిల్లల చదువులని, నీ చదువని, పెళ్ళని, పెటాకులని, పిల్లలని, అదని, ఇదని, ఇల్లని, ఆ మజిలీకి వచ్చినప్పుడు నీకు అది అందేటట్టు ఏర్పాటు చేశాడు ఆయన. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కడుపులో అందాల్సిన ఆహారం కడుపులో అందేటట్టు చేసి, బయటికి వచ్చిన తర్వాత నీకు అందాల్సిన ఆహారం తల్లి పాల ద్వారా నీకు ఏర్పాటు చేసేసాడు. అక్కడి నుంచి ఆయన దృష్టి పెట్టాడు నీ మీద. ఈరోజు నువ్వు ఈంతున ప్రభువును వదిలేసి వెళ్ళిపోయినా సరే నీకు అన్నం పెడతాడు ఆయన. యేసుని విసర్జించి వెళ్ళిపోయినా సరే నీ కడుపు కూడా నింపుతానే ఉంటాడు ఆయన. ఎందుకంటే అది ఆయన తీర్మానం. ఆయన అన్యాయస్తుడు కాడు. సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, నేను కొన్ని పశువుల్ని, పక్షుల్ని ఉంచాను, పిల్లలు చూస్తారని. చిన్న పార్క్ ఒకటి క్రియేట్ చేసి అందులో ఉంచాను కొన్నిటిని. నాకెంత భయమో తెలుసా వాటి గురించి. మీరు జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోతారు, కనీసం ఒక కాయ కూడా తెచ్చి పెట్టరు దాన్ని. కొంతమంది అనుకుంటా, ఒక కాయ తెచ్చి దానికి పెడితే. పక్షులు ఉన్నాయి, పావురాళ్ళు ఉన్నాయి. 1 కిలో గింజలు తీసుకొచ్చి కాస్త చల్లితే ఎంత బాగుండు. ఆహా, ఎవరన్నా చల్లితే మాత్రం భలే ఎగురుతున్నాయి కదా, నువ్వు తెచ్చి పెట్టవచ్చుగా. పెట్టో 1 కిలో గింజలు ఏడదెత్తాయింది. ఎవరో 2-3 చూసి రెగ్యులర్గా వచ్చి కాసిన గింజలు తీసుకొచ్చి వాటికి చల్లి అవి తింటా ఉంటే సంతోషపడ్డావు. మీరు పెట్టినా పెట్టకపోయినా ఎంతమంది ఉన్నారండి?
కూటం అయిపోయిన వెంటనే కొంతమంది వెళ్ళి దర్శిస్తారు. కూటానికి ముందు పెందలాడు వచ్చి కొంతమంది దర్శిస్తారు. అన్నిటికంటే పెద్దది ఒంటె ఉంది. ఇంతలా దోసకాయ ఇవ్వు నువ్వు దానికి, ఇంతలా దోసకాయ ఎట్లా తినేది అన్నయ్య అందు. బస్తాలు బస్తాలు తింటుంది అది. ఒక దోసకాయ తీసి దాని నోటికి అందిస్తే ఏం ప్రాబ్లం లేదు, బ్రదర్ ఇంకోటి రెడీ చేసుకో అని నేను వంగి ఇంకొక కాయ తీసేటప్పటికి టపా 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 నవిలి పడేస్తుంది. తెచ్చినప్పుడేమో నడుము 4 అడుగులు ఉంది. ఇప్పుడు నాకన్నా ఎత్తు అయిపోయింది దాని నడుము. దాని కాలంత లేదు, నేను వెళ్ళిపోయింది ఎక్కడికో. గంభీరంగా ఉంటుంది. నా వాయిస్ వినపడిందంటే ఒక కేకేసిద్ది, అదొక టైపులో అరుసుద్ది. ఇంకెవరు వచ్చింది అరవదు. ఎందుకు తెలుసా? ఎరా తెచ్చావు, అందరిని చూడమని పెట్టావు నన్ను ఏడా, మరి నా కడుపు నింపేది ఎవరురా? దుర్మార్గుడా, పెట్టా దోసకాయలు పెట్టు. దోసకాయలు లేకపోతే క్యాలీఫ్లవరు, క్యాబేజీ ఆకులు. క్యాలీఫ్లవర్ ఆకు బాగా ఇష్టంగా తింటుంది. మీకు ఏం చెబుతును, దానికోసం పడరాని పాటలు. పిల్లలు దాన్ని చూస్తే ఇష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఆనందం, వాళ్ళ మొఖాల్లో ఆనందం, నా ఆనందం. దానికోసం ఆ చెరువు కట్ట మీదకి వెళ్ళి, అప్పుడు వేసవి కాలంలో ఆ కూరగాయలు అవి సరిగా అందట్లా, వేపాకు కూడా తింటుంది. ఏదో ఒకటి ముందు దాని కడుపులోకి ఆహారం పంపించాలని ఆ చెరువు కట్ట మీద వేపాకు వస్తుంది. దాని కింద రంధ్రంలోనే త్రాచుపాము ఉంది. దాని మీదే తిరిగి కోసా ఆకు, కానీ ఏం చేయలే. మరుసటి రోజు సాయంత్రం వేళ ప్రార్థన చేస్తుంటే పలకరించి వెళ్ళింది, బ్రదర్ బాగున్నా, నువ్వే కదా పైన తిరిగా. ఏం పర్లేదులే బ్రదర్, ఓకే నీ పని ఇది నా పని. ఒరిజినల్ తెల్ల త్రాసు అది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను వాటిని ఏర్పాటు చేశాను కనుక ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సచ్చినట్టు నేను పోయి చూసుకుంటా వాటిని. అక్కడ ఉంచబడిన వ్యక్తి వాటిని జాగ్రత్తగా చూస్తున్నాడో లేదో గమనిస్తా. ప్రతిదీ దాని అవతారం ఎట్లా ఉంది, కాస్త బలంగా ఉందా, బక్క చిక్కిపోయిందా, ఖచ్చితంగా చూసుకుంటా. ఇక అక్కడ నన్ను అవి పలకరించినాయా లేదా అనేది నాకు అనవసరం. ఏదో కొన్ని పలకరిస్తే బ్రదర్ బాగున్నావా అని. కోతి ఒకటి ఉంది చిట్టి అని. చిట్టి అంటే కాసేపు కితకితలాడిద్ది. వచ్చావా ఎప్పుడన్నా ఒకసారి వస్తావు దరిద్రుడా, మాకు సరిగా ఫుడ్ పెట్టరా అన్నట్టు అనుకుంటుందో ఏం పడో మరి, కాస్త కితకితలాడిద్ది. చిట్టి అంటే చాలు కాసేపు తలెత్తి చూసి ఏదో కాస్త మాట్లాడినట్టుగా ప్రవర్తించింది. ఆ ఒంటెను ఈ కోతి. ఇంకా గాడిద ఉంది, గాడిద అడ్డగాడిద, అసలు పట్టించుకోదు. సమీపంలోకి వెళ్తే కాలుతో తనటం తప్ప దానికి ఏం తెలియదు. ఎందుకు వచ్చినా కూడా దానికైతే నేను దగ్గరలోకి పోను. ఇక ఈ జంతువుల విషయం ఎందుకు చెప్తున్నానంటే, అవి నన్ను పలకరించలేదా నాకు అనవసరం. వాటికి 3 పూట్ల ఆహారం దొరుకుతుందా లేదా, వాటిని నేను తెచ్చి పెట్టాను కనుక వాటి కడుపులు నింపాలి, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నా బాధ్యత. మీరు వాటిని చూసి ఆనందించి వెళ్ళిపోతారు, కానీ వాటి కడుపు నింపే బాధ్యత నాది. ఎందుకంటే ఏర్పాటు చేసింది నేను. ఒకవేళ వాటి కడుపు నింపకపోతే పాపం నాకు, నేను అన్యాయస్తుడిని అవుతాను. నువ్వు ఆహారం పెట్టలేని వాడివి ఎందుకు తెచ్చావు? నువ్వు వాటి బాగోగులు చూడలేని వాడివి ఎందుకు తెచ్చావు? అన్యాయం కదా. అవి ఉన్న దగ్గరే ఉంచితే మరొకడు వాటి కడుపు నింపేవాడు. అరే ఎక్కడో ఉన్న వాటిని నీ దగ్గర తెచ్చి బంధించి పెట్టి, ఇప్పుడు ఒంటె ఉంది, తాడుతో కట్టేసాను, పాపం దాన్ని వదిలితే తింటుంది, లేకపోతే దాన్ని బతికేంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పశువునో పక్షినో మనం తెచ్చి పెంచితే మన దగ్గర ఉన్నందుకు, మనం దాన్ని స్వీకరించినందుకు దాని సకల బాధ్యతలు మనం చూసుకున్నట్టే. మనల్నంటూ ఉనికిలోకి తెచ్చిన దేవుడు మనకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరిచి ఉంచాడు.
పావురాళ్ళు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే అబ్బాయి బజారుకి పోయి ఒక 5 కిలోలు సజ్జలను జొన్నలు తీసుకురాయా. అయిపోయింది. మధ్యాహ్నం పూట అరే అబ్బాయి ఒకసారి బజారుకి వెళ్ళి ఒక 5 కిలోలు సజ్జలు జొన్నలు తేయా. సాయంత్రం అయింది. అరే అబ్బాయి ఒక 5 కిలోలు సజ్జలు జొన్నలు తేరా. అబ్బాయి అంటానా అనను. ఒక నెల రోజులు సరిపడా ముందే 2-3 బస్తాలు ఆడ పెట్టిస్తా. అవునా? ఇప్పుడు చెప్పండి, పావురాలు ఆలోచించుకునే అవసరం ఉందా? ఎందుకు ఈ మాట మళ్ళీ మళ్ళీ అట్టు తిప్పినట్టు తిప్పేస్తున్నానంటే, ఎన్ని చెప్పినా మీ ఏడుపులు మానరగా. అందుకని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టు మాడిపోయిందాక ఎందుకు తిరగేస్తున్నానంటే, ఎన్ని చెప్పినా మరో పక్క ఎడుతూనే ఉంటారు. కూటమి అయిపోయిన తర్వాత కూడా వచ్చి నా పేణం తీస్తుంటారు. అందుకని చెబుతున్నా, పావురాలు ఆలోచించుకునే అవసరం ఉందా? కనీసం వెళ్ళి చెక్ చేసుకున్నాయా? చాలా ఏమన్నా ఉందా? నా ఏడబెట్టే బస్తాలు సాయంత్రానికి ఉన్నాయా? మధ్యాహ్నానికి జాగ్రత్త చేసావా అని చూడు, లేకపోతే మా కడుపులు మాడదు అని ఎప్పుడన్నా ఒక పావురం వచ్చి అడిగిందే? జాగ్రత్త చెప్పిందే? అవసరమే లేదు. దానికి ఉదయానికి కావాల్సింది, మధ్యాహ్నానికి కావాల్సింది, సాయంత్రానికి కావాల్సింది, మరుసటి ఉదయానికి కావాల్సింది మొత్తం బస్తాల రూపంలో భద్రంగా ఉంది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా, బస్తా మొత్తం ఒకేసారి ఎత్తనా? పెద్దగా చెప్పాలి. ఎప్పటికి ఎంత అవసరం? కాస్త నోరు తెరిచి చెప్పండి. ఎప్పటికి ఎంత అవసరం? అంతేగాని బస్తా తెచ్చి గుమ్మరిస్తే వ్యర్థమైపోయిద్ది. అలాగే నీకు దేవుడు సిద్ధపరిచినవి, దాచి ఉంచినవి ఒకేసారి నీ చేతికి ఇవ్వడో. ఆ సమయం రావాలి, ఆ మజిలీకి రావాలి, అప్పుడు నీకు అది అందాలి. ఇది దేవుని చట్టం. ఇక నువ్వు విశ్వాసివిగా నీకు కావాల్సిన సమస్తము ముందే సిద్ధపరిచాడు. దేవునికి మహిమ. కాకపోతే అన్యులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, లోకస్తులకి మనకి వ్యత్యాసం ఏంటంటే, అన్నీ ఉన్నా వారు అందులో ఆనందం పొందలేరు. మనకు తగినంత ఉన్నా ఇందులో మనకి సంతృప్తి, ఆనందం ఉంది. అష్టైశ్వర్యాలు ఉంటాయి, కానీ మనసులో శాంతి ఉండదు, ఆత్మలో ఆనందం ఉండదు. ఈ రెండు మనకున్నాయి. నిజమైన సంతోషం, సమాధానం వారికి ఉండవు. పాప అన్యజనులు నిజదేవుణ్ణి, శాంతి సమాధానములకు ఎవరు ఆధారమై ఉన్నారో ఆ దేవుణ్ణి వారు తెలుసుకొనంత వరకు వారికి అన్నీ ఇవ్వబడతాయి, కానీ వాటన్నిటి ద్వారా వచ్చే తృప్తి, సంతోషం, సమాధానం, నెమ్మది అనేవి మాత్రం వారికి ఉండవు. అవి మనకిచ్చాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అన్నాడు కీర్తనల్లో. అంత కోట్ల ఐశ్వర్యాలు మనకు లేకపోయినా ఉన్నంతలో. ఇప్పుడు వాళ్ళేంటి, భయం గుప్పెట్లో బతుకుతారు. అన్నీ ఉండి కూడా విచారిస్తూ ఉంటారు. రేపేం జరుగును అనే టెన్షన్లో బతుకుతూ ఉంటారు. బతుకులో టెన్షను, చచ్చినాక టెన్షను. కానీ మనకి బ్రతుకులో టెన్షన్ లేదు, చచ్చిన తర్వాత కూడా ముందే సిద్ధపడ్డాం కనుక దానిలో కూడా టెన్షన్ లేదు మనకి. బ్రతికినంత వరకు ఆయనే చూసుకుంటాడు. పుట్టించినోడు. నేను గుర్తెరక్క ముందు సంగతి వేరు, గుర్తెరిగిన తర్వాత ఇంకెందుకు నిర్లక్ష్యం చేస్తాడు? ఆయన్ని గుర్తెరగనోడినే పోషించే దేవుడు గుర్తెరిగిన నాకు అన్యాయం చేస్తాడా? నో. బ్రతుకులో నాకు తోడై ఉన్నాడు, చచ్చిన తర్వాత కూడా నేను ఆయన దగ్గరికే చేరతా, నిశ్చయత. కాబట్టి క్రీస్తు యేసులో ఉన్న మనకు నెమ్మది కలదు, సమాధానం కలదు, సంతోషం కలదు, శాంతి కలదు. వీటన్నిటికీ మించి భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ కలదు. నిరీక్షణ ఉందా లేదా? ఎంతమందికి ఉందే? ఇప్పుడు కొంతమంది బాధ్యతలు నెరవేర్చుకొని ఒడ్డెక్కారు. మా సుభాష్ నక్కే ఉంది, ఉదాహరణకు చెప్పుకుందాం. దేవునికి మహిమ. పాపం ఒంటరిగా పోరాడింది. 2 పిల్లలు, వాళ్ళ చదువులు, ఒక్కతే కష్టపడాలి. కొడుకు ఒక దగ్గర, కూతురు ఒక దగ్గర చదువులు. ఎంత ఏడ్చుకుందో, ఎంత మదన పడిందో. వింతైన విషయం చెప్పనా? దేవుని పరిచర్య కొరకు
ఆమెకు శివప్రియ నగర్లో కొంత ప్లేస్ ఉంటే, ఇక్కడికి మనం రాకముందు శాంతినగర్లో ఉన్నప్పుడు ఇక ఆమెకంటూ భూమి మీద దేవుడిచ్చిన స్థలం అదే, ఏదైనా నివాసానికి. ఈ ప్లేస్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మందిర నిర్మాణానికి అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. బజార్ రోడ్డు మీద పందిళ్ళు వేసి జరుపుకుంటున్నాం. తనకున్న ఆధారం కూడా ఇచ్చేసింది. విచిత్రం. సైకిల్ మీద తిరుగుతున్న స్టార్టింగ్లో సేవా పరిచర్యలో తన ఇంటి దగ్గర నుంచి హై స్కూల్కి వెళ్ళడానికి ఒక చిన్న స్కూటీ, ఆ స్కూటీ వేసుకొని తిరుగుతూ ఉండే. నేను సైకిల్ మీద తిరుగుతున్న చూసి, నేను ఇక్కడ నుంచి నరసరావుపేట విప్పర్లపల్లి పరిచర్యకి వెళ్తున్నా, బస్కి వెళ్తున్నా. నరసరావుపేట రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి జీప్ ఉంటేనే విప్పర్లపల్లి చేరతాను, లేకపోతే ఏ బండి ఉండదు. ఇక 11 కావచ్చు, వాళ్ళేమో అక్కడ పాడిందే పాడుతూ ఉంటారు. పగలకోవటం ఇక్కడ చూసుకొని నైట్ అక్కడికి పోవాలి. ఆరాధిస్తుంటారు, పాడుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు. ఎన్నింటి దాకా? పాపం 9 గంటల నుంచి 11 దాకా. నాకు జీప్ అందితే వాళ్ళకి పెందలాడుకోవటం అయిపోయింది. నాకు జీప్ అందకపోతే ఇక అంతే, 12 అయినా చేయగలిగింది ఏం లేదు. ఇది తెలుసుకొని ఆమె పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి తను నడిపే వాహనం నా చేతికి ఇచ్చింది. ఇది తీసుకొని వెళ్ళు, అక్కడ దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ ప్రయాణానికి ఇది ఉపయోగపడిద్ది నాయన అని తను నడిపే వాహనాన్ని తీసుకొచ్చి నా ముందు పెట్టింది. తనకున్న నివాస స్థలమును మందిరం కొరకు కేటాయించింది. నిలువున దాన్ని అమ్మి ఆ ధనం తెచ్చి నా చేతిలో పెట్టింది. తను నడిచి వెళ్ళింది జాబ్ చేసే ప్రదేశానికి. అక్క, ఎందుకక్క నువ్వు తీసుకెళ్ళు, నాకు అలవాటు అయిపోయింది, నేను వెళ్తానంటే. అయ్యా, నేను నడిచి హై స్కూల్కి వెళ్ళి పాఠాలు చెబుతాను, కానీ టీచర్ ఆమె, ఎంతమందికి నేను ఉపయోగపడగలుగుతాను? నువ్వు వెళ్తే ఆత్మలు రక్షించబడతాయి. నువ్వు వెళ్ళు, ఇది నీ దానిలో వాడు. యేసయ్య మళ్ళా నాకు కొత్త స్కూటీ ఇచ్చిందాక దాన్నే వాడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ టైంలో నేను ఆమెను గమనించాను. మరి 2 పిల్లలు చిన్నోళ్ళు చదువుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అప్పుడప్పుడు వేదన పడేది, కన్నీరు గార్చేది. నాకు తెలుసుగా దేవుడు అన్నీ ముందే సిద్ధపరుస్తాడని. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకున్నాడు. కుమారుడికి జాబ్ ఇచ్చాడు, కుమార్తెకి జాబ్ ఇచ్చాడు. స్థలం ఆమె దేవుని కొరకు కేటాయించినందుకు నివాసయోగ్యమైన ఇల్లు, ఇతరుల చేత కట్టించిన ఇల్లు ఆమెకు ధారాదత్తం చేశాడు. తన బిడ్డలకి మంచి జీవితాలు ఇచ్చాడు, తగిన భాగస్వాములు ఇచ్చాడు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ప్రశాంతంగా ఇప్పుడు యేసు రక్తమే చేయనుకుంటే తిరుగుతుంది. దేవునికి స్తోత్రం. చెప్తున్నాను. పర్లేదు, ఎవరు ఆపటం చేత కాలేదు అనుకుంటా సెల్ ఫోన్. సరే, మీరు నాకెళ్ళి చూడండి, మ్యూజిక్ అనుకుని నాకెళ్ళి చూడండి. ఏదో ఒకసారి అక్కను చూపించాలనిపిస్తుంది. సుభాష్, నాకు ఒకసారి ఇవాళ కనపడ్డా, నువ్వు మెరుపులాగలే, ఒకసారి లేచి నిలబడి అక్కను చూడండి మీరు. తను ఆమె ఒట్టిగా ఈ ఒక్క పనిలోనే ఆగలా. ఆత్మల కోసం భారంతో కష్టపడింది. తన జీవితంలో ప్రభువు చేసిన సాక్ష్యాన్ని ఒక పుస్తక రూపంలో ప్రచురించి అనేక మందికి ఆ పుస్తకాలు పరిచయం చేసింది. తన సాక్ష్యం 1000 మందికి పంచితే కనీసం 10ల సంఖ్యలోనన్నా సత్యం తెలుసుకొని రక్షణలోకి వస్తారని ఆత్మల సంపాదన కొరకు కష్టపడింది. పిల్లలకి పెద్ద వయసు వస్తుంది, వాళ్ళ వివాహాల సంగతి ఏంటని చాలా మదన పడింది. కానీ దేవుడు చక్కని మార్గాలను ఇచ్చాడు. దేవుడు సిద్ధపరిచే ఉంచుతాడు. అవి మనకు అందిందాకా టెన్షన్. ఆమె లైఫ్ ఒక అద్భుతమైన సాక్షి. ఈరోజు నెమ్మదిగానే ఆ బాధ్యతలన్నీ నెరవేర్చి, అందరూ నిలువ నీడ, భర్తను కలిగి కుటుంబాన్ని కలిగి అన్నీ కలిగి ఉన్న వాళ్ళు నెరవేర్చుకోలేని కార్యాలు, వాళ్ళ వల్ల కాని కార్యాలు, ఏ ఆదరణ లేకుండా ఒంటరి స్త్రీగా తను దేవుని కృపతో నెరవేర్చుకోగలిగింది. దేవుడు చేసిన సాక్ష్యం చెబుతున్నాను నేను. నివాసం కోల్పోయిందా దేవుని కొరకని? కోల్పోతే దేవుడు అన్యాయస్తుడా?
తనకు స్థలం ఉంటే ఆ స్థలము దేవుని నిలువున అమ్మి దేవుని కొరకు దాన్ని కేటాయిస్తే ఇతరుల చేత నిర్మాణం చేయించిన ఇంటిని ఆమెకు దేవుడు అప్పగించాడు స్థిరంగా. పిల్లలిద్దరికీ మంచి జీవితాలు ఇచ్చాడు. ఈరోజు వాళ్ళ గురించి ఆలోచనే లేకుండా చేశాడు. ఇక్కడ ఉన్న మన అందరి విషయంలో కూడా దేవుడు అలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అక్క థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్. అనేక ఆత్మల్ని ప్రభు చెంతకు తీసుకొచ్చిన, రక్షణలోకి నడిపించింది ఆమె. తీసుకొచ్చిన అంటే నా దగ్గరికి తెచ్చిందని చెప్తున్నాడు మొన్న ఒక ఆయన, పెద్ద ఆయన. ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది, ప్రభువులోకి నడిపించింది. ఒట్టిగా ఊరుకోలా, ప్రార్థనా బృందంగా కొంతమందిని బలపరిచింది. పుస్తకాలు, తన జీవిత సాక్ష్యం, తన బ్రతుకులో దేవుడు ఏం కార్యాలు చేశాడో మొత్తం నీట్గా రాసి పుస్తకాలు పంచింది. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది ఒక పుస్తకం. అది చూసినప్పుడల్లా ఆమె గుర్తు వస్తుంది నాకు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు ముందే అవన్నీ అందిందాకా ఆమె మదన పడి ఉంటుందిగా, వేదన పడి ఉంటుందిగా, టెన్షన్ పడి ఉంటుందిగా, దుఃఖపడి ఉంటుందిగా. కానీ ఆమె బాధపడ్డ ప్రతిసారి, ఆమె వేదన చెందిన ప్రతిసారి నేను చిరునవ్వే. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితాలకు సంబంధించి దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పు. నీ అప్పులకు పరిష్కారం దేవుడు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం ముందే సిద్ధపరిచి ఉంచాడు. నీ దరిద్రతకు, లేమికి పరిష్కారం దేవుడు ముందే రెడీ చేసి పెట్టాడు. ప్రస్తుత కొంచెము కాలం మీకు శ్రమ, అది కూడా సంపూర్ణత, అది కూడా ఒక కొలికి వచ్చేస్తుంది, ముగింపు వచ్చేసింది ఇక. ఎందుకంటే ఇంతకాలం అనుభవించావు, ఇప్పుడు ఇక ముగింపు ఘట్టంలోకి వచ్చావు. ఈ ఘట్టంలో కృంగిపోవాకు, నిరాశపడవాకు, నిరుత్సాహపడవాకు. ఇంతకాలం సహించి ఈ కొంచెం కాలంలో మళ్ళీ బలహీనపడవాకు. ఒక అద్భుతమైన మలుపు దేవుడు తిప్పబోతున్నాడు. ప్రవచనాత్మకంగా పలుకుతున్న ఎవరు ఈ విషయంలో నలుగుతున్నారో వారికి సమాధానం. ఇంతకాలం నిరీక్షించా, ఓర్చుకుని ఇంకొక గడి అన్నట్టు తాళుకో. దేవుడు తిప్పే మలిపెండు నీకు అర్థమైద్ది. ఏం అందిస్తాడో కూడా నువ్వు గుర్తుపడతావు, పొందుకుంటావు. అప్పుడు నువ్వు ఈ రోజుని, ఈ గంటని, ఈ గడియని గుర్తుపెట్టుకో. రాసుకో, నీ డైరీలో రాసుకో. దేవుడు సిద్ధపరిచింది అందిన నాడు ఒక సాక్ష్యంగా దేవుని మహింపరచు. చెప్పు, విశ్వాసంతో చెప్పు. ఉందా లేదా? ముందే సిద్ధపరచబడిందా లేదా? నోరు తెరవరేమండి? ఇంకేమైనా డౌట్ లేదుగా? ఆ నాస్తికుడికి ఇచ్చినప్పుడు నీకు ఇవ్వడా? మరి నిశ్చయముగా నీకు అందాల్సిన దాన్ని మొత్తాన్ని కూడా దేవుడు నీకు అందుబాటులోకి తెస్తాడు. అది నీ పిల్లల విషయమో, నీ పర్సనల్ విషయమో, నీ శరీర సంబంధమైన అక్కర్లకు సంబంధించిందో, ఆత్మీయ అక్కర్లకు సంబంధించిందో, అది నీకు తెలుసు, ప్రభువుకు తెలుసు, నాకు తెలీదు. కానీ ఆయన పలికించిన మాట ఇప్పుడు నేను పలుకున్నా, జరిగిద్ది. నా నిశ్చయత, నా నెమ్మదికి కారణం అదే. నాకేదో అది కావాలి, ఇది కావాలి, బోల్డని అవసరతలు ఉన్నాయి, బోల్డని టెన్షన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ నిజంగా నేను ఏమగునో అని ఆలోచిస్తే ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చేరుతా, డౌట్ లేదు. నిద్ర మాత్రం వేసుకుని నిద్ర రాదు. అవన్నీ దేవుడు నాకు ముందే సిద్ధపరిచాడని నమ్మి యెహోవా ఈరే అనుకొని నిద్రపోతున్నా, తిరుగుతున్నా. చెప్పు, ఎవరు? యెహోవా ఈరే. ఆ ఘట్టంలో, ఆ ఘడియలో, ఆ పర్వతం మీద ఆయనే చూసుకుంటాడు, ఆయనే. కాబట్టి చెప్పండి, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఐశ్వర్యానికి సంబంధించిన సమస్యలు, ఏదైనా ముందే, డౌట్ లేదుగా? ఇప్పుడు నెమ్మదిగా ఉండండి. ఇప్పుడు పాయింట్కి వస్తా. 2 ముక్కలు చెప్పి ముగిస్తా. ఆ 2 ముక్కలు ఎంత ఉంటాయో తెలియదు నాకు. 2 ముక్కలు. ఐశ్వర్యం అనేది 2 విధములు. భౌతికమైన ఐశ్వర్యం అన్యులు పొందుతారు, మనం పొందుతాం. అన్యులు పొందుతారు కానీ అనుభవించలేరు, మనం పొందుతాం మరియు అనుభవిస్తాం. ఇది వాళ్ళకి మనకున్న వ్యత్యాసం. వారు ఇంటి కోసం ప్రయత్నం చేస్తే ఇల్లు వచ్చింది,
కానీ ఇంట్లో సమాధానం అనేది మాత్రం క్రీస్తు వలనే వచ్చింది. ఈరోజు మనం కూడా ఇంటిని పొందుతాం, కానీ ఇంటితో పాటు మనకి క్రీస్తున్నాడు గనుక లోకం అనుభవించని శాంతి మనం అనుభవించగలుగుతాం. సమాధానకర్త యేసు. యేసు లేని ఇంట్లో సమాధానం అసంభవం. ఉన్నట్టుగా వాళ్ళు కనిపిస్తారు, అదంతా ప్లాస్టిక్ వ్యవహారం. ఒరిజినల్ క్రీస్తు యేసు సంబంధంలోనే దొరుకుతుంది. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నిదుడు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. దేవునికి మహిమ. ప్రియులారా, ఇది క్రీస్తు యేసు సంబంధుల పాట. ఆయన ఉన్నాడు, నా కాపరి ఆయన. ఆయన కాపుదల కింద నేనున్నా, నాకు నెమ్మది. దేవుడు చెప్తుంది కూడా అదే. ఎరగనోడు బాధపడతాడు, నువ్వు ఎరుగున్నావు గనక నిబ్బరం కలిగి ఉండు, నా చేతుల్లో ఉంది నీ జీవితం అంటున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడే గందరగోళం అయిపోవాకు. ఉదయానికి పౌరాళ్ళకి సిద్ధపరచాల్సింది సిద్ధపరిచినట్టే సాయంత్రానికి కూడా ముందే రెడీ చేశాను. ఉదయంలో నువ్వు ఉండి సాయంత్రపు దాన్ని ఇప్పుడే అడగవాకు. సాయంత్రం రాని అప్పుడు నువ్వు దాన్ని తింటూ ఆనందిస్తావు అంటాడు. ఇది మనకి బాగా అర్థమైతే అస్సలు టెన్షన్ ఉండదు. ఆ టైంకి నాకు దేవుడు తప్పకుండా ఏర్పాటు చేస్తాడనే భరోసా నీకుంటే ఇక శాంతి నీ దగ్గర నుండి ఎవ్వడు తొలగించలేడు. శాంతి, సమాధానం, ఆనందం ఎక్కడ ఉంటాయో ఆరోగ్యం కూడా అక్కడే ఉంటుంది. బాగా ప్రెజర్ అయితేనే కదా రోగం. ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఏదో ఒక రోగం రూపంలో బయటికి వెల్లడైద్ది. అది అవసరం లేదు నీకని యేసయ్య చెప్పాడు కదా. అయినా సరే కొంతమందికి ఇది పోకపోతే నేనేం చేసేది? కనపడే బరువా తీసి దించేయడానికి నెత్తి మీద నుంచి కనపడని బరువు బాగా నవ్వుతానే ఉంటారు. అట్లేం లేదన్నయ్య, అట్లేం లేదంటారు, గందరగోళం అయిపోతానే ఉంటారు. అబ్బాయి అట్లేం లేదన్నయ్య, అస్సలు ఆయన ఉన్నాడు అంట. నాకు నేను అనుకుంటా ఎంత విశ్వాసం అని, మళ్ళీ గందరగోళం అయిపోతూ ఉంటారు. నో, వదిలేద్దాం, ప్రభు మీద వదిలేద్దాం. ఆయన అదే చెప్తున్నాడు, నా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నువ్వు తిప్పలు పడితే అది ఎక్కువ కాదంటున్నాడు ఆయన. దేవునికి మహిమ. ఆ ఇవ్వటమే కదా, అది పొందుకుంటావు, అనుభవిస్తావు, ఆనందిస్తావు. ఇక రెండవ ఆశీర్వాదాన్ని గురించి 2 ముక్కలు. ఈ ఆశీర్వాదం ప్రత్యేకమైంది. దీని గురించి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో అన్నాడు. చూడండి ఒకసారి. ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి. కొంచెం దానికి పైన చదువు తల్లి. ఎందుకనగా నీకు అత్యధికముగా కలుగు చేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందనిది ఏదా, పొందినది ఏదా? పొందనిది ఏది? నువ్వు సరిగా కళ్ళజోడు పెట్టుకో, చదువు. పొంది పొందనట్టు నీవు అతిశయింపనేలా? ఇదివరకే మీరేమీ కొదువు లేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి.
మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజుల మగనట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడ రాజులు ఏదో చక్రవర్తులను మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. అసలు రాజులేంది, మీరు ఇదివరకే ఐశ్వర్యవంతులు అయితిరి, ఇదివరకే రాజులు అయితిరి అని ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యము అనే పదం అక్కడ వాడాడు. మరో పత్రికలో అంటాడు, మంటి ఘటములలో ఐశ్వర్యము నింపుచున్నాడు అని. అది ఎక్కడుందో చెప్తారా? ఏందిరా నువ్వు అన్ని మాజా చెప్పిస్తావు అనుకోవాకండి. ఇప్పుడు ఐశ్వర్యం అనే పాయింట్ దగ్గరికి వద్దాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ ఐశ్వర్యం రెండు రకాలని చెప్పాను. లోక సంబంధమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం అనే విషయం మాట్లాడాం. ఆ ఐశ్వర్యానికి సంబంధించి నాస్తికుడు ఆస్తికుడు అందరికీ దేవుడు ఇస్తున్నాడు, అది వేరు. ఇక్కడ ఈ ఐశ్వర్యం ఏమిటి అంటే ఇది ఆధ్యాత్మిక ఐశ్వర్యం. లోక సంబంధంగా మనం దరిద్రులమై ఉండొచ్చేమో కానీ ఈ ఆధ్యాత్మిక ఐశ్వర్యం విషయంలో మనం ఎప్పుడూ నిరుపేదలంగా ఉండకూడదు. ఓ పాట ఉంది, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా అనే పాట ఓ దైవజనుడు పాడాడు. అందులో ఒక చరణం, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి, సకలైశ్వర్యము సకలైశ్వర్యము మీచునట్టి. మైక్ తీసుకో. ఇంకొకటి ఎడిపోయాడు, ఈ కీబోర్డ్ దగ్గర ఎడిపోయాడు. వాడిని కొంచెం పట్టరండి ఇక్కడికి, వాడు సంచారానికి పోయినట్టున్నాడు. వాడు ఆ చంచలాత్మ పోవాలి వాళ్ళు, వాడిని పట్టరండి. పాడు. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి, సకలైశ్వర్యములను మించునటి, సకలైశ్వర్యములను మించునటి నీ సన్నిధానము నాకీయుమయ్యా, నీ సన్నిధానము నాకీయుమయ్యా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. దేవునికి మహిమ. భౌతిక విషయంలో ఒకడు ఆర్థికంగా దరిద్రుడై ఉండవచ్చు, సమృద్ధి లేనివాడై ఉండవచ్చు. మనం భౌతికంగా ఒకవేళ నిరుపేదలముగా ఉండి ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక విషయంలో, ఆత్మీయ విషయంలో మనం ఐశ్వర్యవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇది భక్తులు గుర్తెరిగారు. భక్తులు ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని గుర్తెరిగి భౌతికంగా వాళ్ళు సంపన్నులుగా ఉండాలి, సమృద్ధి కలిగి ఉండాలన్న పాయింట్నే వదిలేశారు. వదిలేసి ఏది ముఖ్యమైందో దాని విషయంలో వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండటానికి జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా వారు ఐశ్వర్యవంతులు అయ్యి అనేకులు
ధన్యులు కావటానికి వాడబడ్డారు. ఉదాహరణకి ఇక్కడ భక్తుడు ఏం పాడాడు? నీ సన్నిధి భాగ్యం కోల్పోయాను, నా ఆత్మలో నేను నిరుపేదనయ్యాను అన్నాడు. భౌతికంగా నాకెంత డబ్బు ఉంటే ఏం లాభం ప్రభు, ఆత్మీయంగా నేను నిరుపేదనైపోయాను, నీ సన్నిధిని కోల్పోయాను. గమనించాలి, ఐశ్వర్యాల్లో మొట్టమొదటిది దేవుని సన్నిధి. అర్థమైందా? దేవుని సన్నిధి. ఆ సన్నిధిని ఎవడు తన యొద్ద కలిగి ఉంటాడో, తన యందు కలిగి ఉంటాడో, ఆ సన్నిధిని ఎవరు నిత్యము సమీపిస్తూ ఉంటారో, ఆ సామీప్యాన్ని అనుభవిస్తూ ఉంటారో, వారు నిజముగా ఐశ్వర్యవంతులు. దాని ఫలితం ఏంటో చెప్తా. ఎలీషా ఉన్నాడు. ఎలీషా దగ్గరికి నయమాను జబ్బుతో వచ్చాడు. ఆ జబ్బు తగ్గింది, ఆ కుష్ఠరోగం తగ్గింది. ఎలీషా చెప్పిన ప్రకారం చేస్తే నయమాను తిరిగి డబ్బు తీసుకొని వచ్చాడు ఎలీషా దగ్గరికి. వాస్తవంగా ఎలీషా సంపన్నుడు కాదు. ఎలీషా దగ్గర పైసలు ఏం లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, ఒట్టి మనిషే. తనతో పాటు గెహజీ శిష్యుడు ఉండేవాడు. అంతకుముందు ఎడ్లు, వ్యవసాయం, అరక అదంతా ఉండేది ఎలీషాకి. అంతా వదిలేసుకున్నాడు. ఏలియా ద్వారా దేవుడు ఎప్పుడైతే పిలుపునిచ్చాడో ఆ పిలుపుకు లోబడి చేసే పనిని, పొలాన్ని, ఆ సంపదని, సమస్తాన్ని కూడా వదిలేసి దేవుని యందు ఐశ్వర్యవంతుడు కాగోరి తన భౌతికమైన వాటి విషయంలో ఏవి లక్ష్య పెట్టకుండా అన్నిటిని విసర్జించి ఏలియాని అనుసరించాడు. నయమాను వచ్చి సొమ్ము ఎందుకు తెచ్చాడో తెలుసా? ఆల్రెడీ ఎలీషా సంపన్నుడై ఉంటే ఈ సొమ్ము ఏం చేసుకుంటాడు? ప్రవక్త అంటే ఒక దగ్గర ఉండడు, తనకంటూ ఏమీ చూసుకోడు, కొంచెం పేదరికంలో ఉంటాడు. కాబట్టి నేను ఈ బహుమానం తీసుకెళ్తే ఆయనకు ఉపయోగపడిద్ది అని ఆయన సంపద తెచ్చాడు, చాలా తెచ్చాడు. కానీ ఎలీషా ఒక్కటైనా ముట్టల. సరే తీసేయి. దానియేలు గ్రంథంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో బెల్షస్సర్కి ఒక దర్శనం, అదే ఒక చేవ్రాత కనపడింది. మీకు అందరికీ తెలిసిన మ్యాటరే. మీరు చూడగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం రాజు అన్నాడు, ఆ వ్రాత చదివితే నేను నీకు ఇలా చేస్తానని 5వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రములు కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణమును ధరించుకొని. ఊదా రంగు వస్త్రము రాజులు ధరించేది. ఒక రాజ వస్త్రం నీకు కట్టి సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యంలో మూడవ అధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లా నేను నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము. అద్దుకో. ఎవరితో ఈ మాట అంటున్నాడు? రాజుతో. నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు ఎవరికైనాను నిమ్ము. అద్దుకో. నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పెదను. దేవునికి మహిమ కలుగును గాక. నాకు అర్థం కాదు, పిలిచి నీకు ఐశ్వర్యం ఇస్తానంటుంటే, పిలిచి నీకు పదవిని ఇస్తానంటుంటే, పిలిచి నీకు సంపదను ఇస్తానంటుంటే ఏమంటున్నాడు? నీ దానము ఎవనికైనా ఇమ్ము, నీ బహుమానములు వేరొకనికి ఇమ్ము. ఎలీషా కూడా అంతే అంటాడు, నా అక్కర్లేదు పోయా. షునేమీరాలు గనురాలైన స్త్రీ తన ప్రహరీ గోడ మీద ఎలీషాకు ఒక గది కట్టించిద్ది. ఎక్కడ? కాంపౌండ్ వాళ్ళ మీద. ప్రహరీ గోడ మీద గది ఏందన్నయ్య అంటారా? అంతుండే అప్పుడు ప్రహరీ గోడలు. కాంపౌండ్ వాళ్ళ మీద గది కట్టింది.
ఎందుకో తెలుసా? మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు దైవజనుడని నేను గుర్తెరిగాను. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన ఇంట ఆయనను చేర్చుకొని ఆయనకు ఆతిథ్యం ఇస్తే మనకి ఎంతైనా మంచిది. భర్తతో చెప్పింది, ఓకే అన్నాడు. చక్కగా గది కట్టింది, బ్రతిమలాడింది. అయ్యా, మీరు ఎప్పుడు ఈ పట్టణానికి వచ్చినా ఈ గది మీ కొరకే. మేము రాము అక్కడికి, నిన్ను డిస్టర్బ్ చేయం, నీకు అభ్యంతరకారణంగా ఉండాం, నీకు కావలసిన కనీస వసతులు అందులో ఏర్పాటు చేస్తాం. మా ఆతిథ్యం స్వీకరించు. ఆ గదిలోకి వచ్చి కొంచెం సమయం గడిపి నువ్వు సేద తీరి విశ్రాంతి పొంది తర్వాత నీ త్రోవను నీ వెళ్ళొచ్చు. ఈ ఒక్క హెల్ప్ నాకు చేయమని ఆమె అడిగింది. దాందే ఉందమ్మా, తప్పకుండా దర్శిస్తాలే, వస్తాలే అంటే గది రెడీ చేసి పిలిచింది. వెళ్ళాడు, చూశాడు, సంతోషించాడు. చాలా శ్రద్ధ నిలిపావు అని ఆ గదిలో ఉండి సంతోషపడి ఆయన ఏమంటాడో తెలుసా? గేహజీని పిలిచి, ఆమె మా విషయంలో ఇంత శ్రద్ధ నిలిపి ఇంత ఉపకారం చేసింది కనుక మా నుండి ఏమైనా ప్రయోజనం పొందగోరిందేమో, నేను ఏదైనా ఆమెకు ఉపయోగపడగలనేమో, ఏమైనా హెల్ప్ చేయగలనేమో కనుక్కోమంటాడు. తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏముంది నీ దగ్గర? ఎవరన్నా తెచ్చి ఇచ్చినా చేయి చాపో. ఏముందని నువ్వు ఆమెకు చేస్తావు? ఖాళీ మనిషివి. దానియేలు బానిసగా పోయినోడికి ఆధిపత్యం చేస్తానయా, నీకు దానాలు ఇస్తాను, కంఠాభరణాలు ఇస్తాను, నీకు బంగారం ఇస్తాను, నీకు అది ఇస్తానంటే నాకు వద్దు పో అంటాడు. ఆ ఛాన్స్ మనకు వస్తే, మామూలు జీవితంలో వస్తే, యేసు రక్తమే చేయి ప్రభా, కృప చూపావా తండ్రి. రాజుగారు చాలా వందనాలండి, నా విషయంలో మీరు ఇంత బాధ్యత కలిగి ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అని ఎగిరి గంతేసి ఎగబడేవాళ్ళమేమో. అస్సలు లెక్క చేయరు. ఏంటో నువ్వు ఇచ్చేది. ప్రియులారా, బాగా గమనించాలి. నీకు ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు ఉందనుకో, 100 కోట్ల రూపాయల ఐశ్వర్యం నీకు ఉందనుకో. 100 కోట్లు అంటే ఇప్పట్లో పెద్దగా లెక్కలు అది కాదులే. 1000 కోట్లు ఉందనుకో, 1000 కోట్లు కూడా పెద్ద లెక్కలు అది కాదు కొంతమందికి. 1,00,000 కోట్లు ఉందనుకో, సూపరు. 1,00,000 కోట్లు ఉందనుకో, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తిపరుడు అయిన నీ దగ్గరికి నేను 1,000 రూపాయలు బహుమానం తెస్తే నువ్వేమంటావు? పోనీ 1,00,000 తెస్తే, 1,00,000 కోట్లు నీ దగ్గర, 1,00,000 రూపాయలు నేను తెచ్చి నీకు ఇచ్చాను అనుకో, అసలు నువ్వు దాన్ని లక్ష్య పెడతావా? పట్టించుకుంటావా? అది నీకు విలువైందా? కాబట్టి అంత ఐశ్వర్యవంతుడై ఉంటే వీళ్ళు ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. నీ దానాలు నీ దగ్గర పెట్టుకో, నీ బహుమానాలు ఇంకొకటికి. నాకేం కర్మ, నేను శ్రీమంతుడిని, సంపన్నుడిని, నువ్వు నాకు ఇచ్చేది ఏంది అంటే బాగుంటుంది. అరే, నువ్వు వచ్చిందే బబులోనికి బానిసకు వచ్చావు. ఇక ఎలీషా విషయం తీసుకుంటే, ఆ చేసే పని కూడా పక్కన పడేసి, ఆ గొంగళ దుప్పటి, ఆ చేతి కర్ర, నడికట్టు కట్టుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు ఏలియా. ఆయన వెంటబడి నువ్వు తిరుగుతున్నావు. ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? కాదా, ఆయన దగ్గర ఏముంది నీకు ఇవ్వటానికి? గొంగళ దుప్పటి తప్ప. చలికి ఎండక వానక పనికొచ్చిద్దేమో తప్ప ఇంకా దేనికి పనికొచ్చింది? స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏమంటారు? ఇంకంత మించి ఏముంది? సన్యాసి రాసుకుంటే బూడిద రాలేదని, ఆయనకి ఏమి లేవు, ఈయన కూడా ఉన్నదాన్ని వదిలిపెట్టి వచ్చి నయమాన అన్ని సంపదలు తీసుకొని వస్తే నాకు వదిలేపో అంటాడు. ఏంది ఇది? కూడా చూస్తారు. ఇది కూడా 5వ అధ్యాయంలోనే ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఎలీషా ఏమన్నాడు ఒకసారి చూడు. 16వ వచనం చదువు తల్లి. 16వ వచనం. ఎలీషా, యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేనేమీ తీసుకొనను అని చెప్పాను. అది నాకేమొద్దు. ఒక్కసారి దీని గురించి మనం ఆలోచన చేయాలి. వీళ్ళిద్దరేనా అంటే అబ్రహాం కూడా అంతే. సొదొమ రాజు దాసీలని, మనుషుల్ని మాకు ఇచ్చేసి సంపదంతా నువ్వే తీసుకొని పో అంటే, ఒక నూలు పోగైనను చెప్పు వారైనను నేను ముట్టను, పోవాయి, నువ్వు నాకు ఇచ్చేదేంది అన్నాడు. ఆల్రెడీ కాస్త కూస్తో ఉంది అబ్రహాం.
దాంతోడు అతనిచ్చేది కూడా నీదైతే ఇంకా డబుల్ అయిపోయింది కదా, మామూలుగా ఉంటుంది కదా. వాడు నాకు ఇచ్చేది ఏంటంటే బొంద, అవసరం లేదు. హలో, స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి. అసలు ఎందుకు వీళ్ళు ఇంత అసలు లెక్క లేకుండా వ్యవహరించారు? ఇంకా చాలామందిని చూపిస్తా. సీమోను, గారడీ సీమోను పేతురు యోహానుల దగ్గరికి డబ్బు సంచి తీసుకొని వచ్చాడు. మీలాగా నేను కూడా చేతులు పెడితే అభిషేకం వచ్చేటట్టు నాకు కూడా ఆ వరం ఇవ్వండి అని. వెంటనే బాయ్ యాకోబు సంచి అంటే తీసుకో, దయచేపెట్టి అనలా, నీ వెండి నీతో కూడా నశించుగాక అన్నాడు. గుండెలు అదిరిపోయే వార్నింగ్ ఇచ్చాడు వాడికి. మీరు ఇప్పుడు స్తోత్రం చెప్పాలి. అసలు ఏందండి, లేని వాళ్ళకి పైసలు ఇస్తే కమ్మగా తీసుకొని ఆనందపడక అసలు లెక్క చేరేంది? ఏలియా అంతే, పేతురు అంతే, పౌలు అంతే, వీళ్ళందరూ ఏంది అసలు? అబ్రహాం అంతే, ఎలీషా అంతే, దానియేలు అంతే. అవునా కాదా? వాళ్ళ దగ్గరికి ఐశ్వర్యం వచ్చినప్పుడు వారు ఎలా స్పందించారు? వారు తామే శ్రీమంతులమైనట్టు స్పందించారు, లెక్క చేయలే. మీరు చెప్పండి, నిజంగా వాళ్ళు శ్రీమంతులేనా? ఏలియా దగ్గర ఏముంది? పాపం పోతా పోతా శిష్యుడికి ఏమి ఇచ్చిపోయాడు? అప్పటిదాకా ఆయన భుజం మీద వేసుకొని మోసిన గొంగళ దుప్పటి ఏదైతే ఉందో అది కింద వేసిపోయాడు. నా తర్వాత ఆస్తి ఇదే నాయన నీకని. దాన్ని తీసుకెళ్ళి అమ్మితే ఎంత వస్తాయండి? దాన్ని తీసుకెళ్ళి అమ్మితే ఎంత వస్తాయి? అప్పటి రోజులను బట్టి ఏమన్నా 2-3 దేనారాలు వస్తాయా? ఏమో. కానీ మీకు తెలుసా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా చేయలేని పని ఆ గొంగళ్ళు దుప్పటితో ఎలీషా చేశాడు. యోర్దాను ఒడ్డున నిలిచి ఏలియా దేవుడు ఎక్కడానో ఒక దెబ్బ కొడితే 2 పాయలు అయిపోయి దారిచ్చింది యోర్దాను. ఏం పెట్టి చేస్తారో చేయించండి. అట్లా టచ్ చేయగానే ఒక నది 2 పాయలు అయిపోవాలి. చెయ్యి. గ్రాఫిక్ సినిమాలు చూపించడం కాదు, నాకు రియల్గా కావాలి. ఏముందా గొంగళ దుప్పటి అమ్మితే మొత్తం 2 రూపాయలు రావు. అప్పటి రోజుల్లో 1 రూపాయి కూడా రాదు. బేడలు, అనాలు, అర్ధనాలు రోజుల్లో గొంగళ దుప్పటి ఎంత? ఇంక వాళ్ళు ఇంకా ముందున్నోళ్ళు, ఈ అనాలకి అర్ధనాలకి కూడా ముందున్నోళ్ళు. వాళ్ళు ఎంత వస్తాయి? రూపాయి కూడా రాదు. కానీ ఆ గొంగళి దుప్పటి ఎలీషా మీద ఉన్నందున దాని ఆధ్యాత్మిక పరిభాషలో ఏలియా వెళుతూ దేవుడు తనకిచ్చిన ఐశ్వర్యము, ఆ ఆధ్యాత్మిక ఐశ్వర్యం ఎలీషాకి చెల్లాడు. వెలిచూపులకు అది కనపడదు. భౌతికంగా వాళ్ళు సామాన్యులాగా ఉంటారు, కానీ వాళ్ళ కెపాసిటీ ఏంటంటే, నీ కొరకు నేనేం చేయాలో చెప్పంటారు. ఆమె షునేమీరాలు, సంపన్నురాలు. ఆమె సంపన్నురాలు. ఆ కాంపౌండ్ వాళ్ళే ఒక గది పెద్ద గది బట్టి అంత కాంపౌండ్ వాళ్ళు కలిగి ఉందంటే, ఇంటి చుట్టూ ప్రహరీయే ఎంత సంపద కలిగిందో ఊహించండి ఒకసారి. అలాంటి మనిషిని అడుగుతాడు, నేను నీకేం చేయాలో చెప్పండి. అలాంటి మనిషి కనపడితే, అమ్మా దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించినట్టున్నాడు, దేవునికి స్తోత్రం, మరి పరిచర్య జరుగుతుంది, మరి ఏదైనా చూడకూడదు, ఇట్లాంటి డైలాగులు వేయలే. పోయి కూర్చొని నేను నీకోసం ఏం చేయమంటావు చెప్పన్నాడు. ఆన్సర్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఏమిటి వీళ్ళ బిర్రు? దేన్ని చూసుకొని నీ దానాలు ఎవరికైనా ఇయ్యి అన్నాడు. దేన్ని చూసుకొని నయమాను తెచ్చిన బహుమానాలు తిరస్కరించాడు. దేన్ని చూసుకొని ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను ముట్టనన్నాడు. ఏం చూసుకొని? ఏంటంటే దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏదో వారి దగ్గర ఉంది. దేవుడిచ్చిన ఐశ్వర్యం ఏదో వాళ్ళ దగ్గర ఉంది. ఏమిటి ఐశ్వర్యం అంటే? దేవుడే. ఆయనే వాళ్ళ ఐశ్వర్యం, ఆయనే వాళ్ళ సంపద. హల్లెలూయా.
ఎలీషా దగ్గర ఉన్న ఐశ్వర్యం దేవుడే. అందుకే సంపద కలిగిన వ్యక్తులను సైతం నేను నీకేం చేయాలో చెప్పు అన్నాడు. దానియేలు దగ్గర ఉన్న ఐశ్వర్యం దేవుడే. అందుకే నీ దానాలు నాకెందుకు పో అన్నాడు. అబ్రహాం దగ్గర ఉన్న ఐశ్వర్యం దేవుడే. అందుకే సుధమ రాజుతో అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేది ఏంది, నీ బొంద, నూలు పోగు కూడా ముట్టను బా అన్నాడు. నిజమే. మరి వాళ్ళందరూ వచ్చి, నలుగురు రాజులు వచ్చి వీళ్ళందరినీ, వీళ్ళ 5 రాజుల్ని తన్ని వీళ్ళ సంపద అంతా దోచుకొని పోతుంటే, ఆ లోతున్నాడని అబ్రహాం వెళ్ళి లోతు కోసం వాళ్ళందరి మీద దాడి చేసి మొత్తం తిరిగి తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు? అప్పుడు అదంతా ఎవరిది? వాడు చెప్పటం కాకపోతే ఎవరు? ఆ సొదొమ రాజు. స్త్రీలని పిల్లల్ని దాసీల్ని మాకిచ్చి సంపద నీవే తీసుకోనమంటే, సంపద స్త్రీలు పిల్లలు మొత్తం అసలు నీ దగ్గర నుంచి ఒకటి దోచుకొని పోతుంటే వాళ్ళందరినీ ఇంకొకటి దోచుకొని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరిది అది? అబ్రహాందే. అబ్రహాం గీడిచ్చేది ఏంది? అందుకే అబ్రహాం అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేదిరా పిచ్చోడా. 318 మందిని పెట్టుకొని 4 రాజుల్ని కొట్టి వాళ్ళ ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసింది అబ్రహామును నేను, నాకు ఆ కృపనిచ్చింది సైన్యములకు అధిపతి యెహోవా, ఎల్ షడ్డాయ్ అదోనాయ్. నువ్వు నాకు ఇచ్చేదేదిరా? వారి ఐశ్వర్యము దేవుడే, వారి అంతస్తు దేవుడే, వారి సంపదలు కానీ దేవుడే. చాలు, ఆ ఒక్కడు చాలు. ఎలీషా బిర్రది ఇదే మాట. మీరు ఎలీషా లైఫ్ మొత్తం చదవండి. సచ్చినోడిని బతికిస్తావా? ఏమన్నా పెట్టి నువ్వు చెప్పాలి. సచ్చినోడిని బతికిస్తావా? బతికిస్తానంటే చెప్పి ఇప్పుడే తీసుకెళ్తా. గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే మార్చిలో గుట్లు ఉన్నాయి పా. కానీ ఎలీషా పరిస్థితి తెలుసా? ఆయన చనిపోయి సమాధి చేయబడి సంవత్సరానికి చర్మం అంతా మాంసం అంతా పోయి ఒట్టి అస్థిపంజరం ఎముకలు మిగిలితే, ఆ టైంలో ఆయన చచ్చిపోయిన సంవత్సరానికి ఆయన నుంచిన గుహలోకి ఓ శవాన్ని తెస్తారు. వేరే దగ్గర ఈ శవాన్ని పెట్టడానికి యుద్ధం జరుగుతున్నందున అవకాశం దొరక్క, ఈ పాత సమాధి ఎవరిదో ఉందిరా, ఇందులో పోదాం పదండి, ఇందులో పెట్టేద్దామని తీసుకెళ్తే అక్కడ ఆల్రెడీ అస్థిపంజరం ఉంది, ఎలీషాది. ఒట్టి ఎముకలే ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళి ఈ శవాన్ని దించారు. ఆ ఎముకల పక్కన ఇంత మించి మార్గం లేదు, ఏడే పెట్టేద్దామని ఈ శవాన్ని దించుతూ ఉంటే ఈ శవం చెయ్యో కాలో మొత్తానికి ఆ ఎముక తగిలింది. సచ్చినోడు చక్కగా లేచి కూర్చున్నాడు, నిలిచాడు అలాగా. ఆ సన్నివేశాన్ని ఊహించుకొని చాలాసార్లు నవ్వుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఎక్కడ పెట్టాలో అర్థం కాక నాకు తెలుసు 2 రోజులన్నా తిప్పుంటారు ఆ శవాన్ని. కనీసం 2 రోజులన్నా అయి ఉంటుంది ఆ శవం. వాడు ఎడు తిప్పితే అడు తిరుగుతున్నాడు, చచ్చిపోయాడు కదా. అలాంటి శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే తప్పిమని లేచి నిలబడితే వాళ్ళు ఉండుంటారా? ఆ లోపల ఉండుంటారా? పత్తా లేకుండా పరిగెత్తుంటారు. వాళ్ళతో వీడు కూడా పరిగెత్తుంటాడే, ఎక్కడ పరిగెత్తు. తర్వాత ఎంక్వైరీ చేశారు, ఏంట్రా ఈ చచ్చినోడు లేచాడు ఏంటి, ఇది ఎట్లా సాధ్యం అంటే వాడిని ఎక్కడ పెట్టారో తెలుసా? జీవము గల దేవుని ప్రవక్త, దేవుని సేవకుడైన ఎలీషా సమాధిలో పెట్టారు. ఎముకలలో సైతము అభిషేకము, ఎముకలలో సైతము ఐశ్వర్యము. బ్రతికుండియే కాదు, చచ్చి కూడా మనుషుల్ని బ్రతికించగల ఐశ్వర్యం. డేవిడ్ బ్రైనార్డ్ ఐశ్వర్యం పొందాడు. 29 సంవత్సరాల ప్రాయంలో కన్ను మూశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన చరిత్ర, ఆయన డైరీ ఎంతోమంది మృత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను ఆధ్యాత్మికంగా జీవించేటట్టు చేసి వాళ్ళు దేశాలకు వెళ్ళి దేశాలను ప్రభావితం చేయగలిగిన గొప్ప పాత్రలుగా చేసి పడేసింది. డేవిడ్ బ్రైనార్డ్ ఐశ్వర్యం. ఎవరో ఐశ్వర్యం అంటే దేవుడే. అబ్రహామా నీ ఐశ్వర్యం ఎవరంటే నా దేవుడే. ఎలీషా నీ ఐశ్వర్యం ఎవరు? నా దేవుడే. సీమోను, పేతురు నీ ఐశ్వర్యం ఎవరంటే దేవుడే.
ఆయన సన్నిధి మన ఐశ్వర్యం, ఆయన సన్నిధి మన ధననిధి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పిచ్చోడా, కష్టపడుతున్న ఐశ్వర్యం కోసం, దానికి మించిన ఐశ్వర్యం నేనే. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము చేయగలని వైవేనా కన్నులెత్తి చూచెదా. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. మంటి ఘట్టములలో ఐశ్వర్యం. 2 కొరింథీ 4:7. అయినను ఆ బలాధిక్యము మామూలునేది కాక దేవునిదైనట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇది ఇంకొంచెం పైకి కిందకి చదువు అమ్మ. 6వ వచనం కూడా చదువు, కళ్ళజోడు పెట్టుకొని చదువు. చదువు. అంధకారములలో నుండి వెలుగు ప్రకాశించునుగా కని పలికిన దేవుడు, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కాని పలికిన దేవుడు, తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనుటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు, మమ్మను గూర్చి మేము ఆయన దాసులమనియు పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. అయినను ఆ బలాధిక్యము ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని అందైనట్లు దేవుని దై ఉండునట్లు మట్టి ఘట్టములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అద్దుగో దేవునికి మంటి ఘట్టము అంటే మానవ శరీరం. మానవ శరీరంలో దేవుని బలము అనే ఐశ్వర్యం మేము కలిగి ఉన్నామన్నాడు. ఒక మాట బాగా వినాలి, సేవ చేసేవాడు కూడా వినాలి ఈ మాటలు. సేవ చేయాలనుకునేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు వినాలి. మంటి ఘట్టములలో దేవుని బలమును ఐశ్వర్యం. పౌలుని చూస్తే సరైన బట్ట ఉండదండి. పౌలుకి సరైన పర్సనాలిటీ కూడా ఉండదు. సన్నగా బలహీనుడై ఉపవాసాలు ఉంటా బాగా వీక్ అయి ఉంటాడు. పాపం ఆస్తులు ఏం లేవు. ఆ దబ్బణం ఉంటుంది, డేరాలు కుట్టే దబ్బణం, ఆ దబ్బణం అను దారం, అదే పాపం ఆయన దగ్గర. అవి వేసుకొని తిరుగుతూ ఉంటాడు. బాగానండి, అవి వేసుకొని తిరిగి ఎక్కడన్నా పని ఉంటే డేరాలు కుడుతూ ఉంటాడు. కుట్టి ఆ డేరా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదన్నా ఆహారానికి ఇస్తే తెచ్చుకొని తిని బతుకుతుంటాడు. ఇది పౌలు జీవిత విధానం. పోల్చుకోవడానికి గొప్ప ఆహార్యం లేదు, ఖరీదైన వస్త్రాలు లేవు, స్థిరమైన నివాసం లేదు. చివరి వరకు అద్దె ఇంట ఉన్నాడు, నిలవరమైన నివాసం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పట్లో పౌలు కానీ ఒకవేళ మన మధ్యలోకి వస్తే అసలు అతను కూటమైనాక మీరు ప్రార్థన చేయించుకోరు ఆయన చేత. అసలు పాస్టర్ అని లెక్క కూడా చేయరు. అసలు ఆయనకి ఖరీదైన కారు ఉండదు, ఖరీదైన బంగ్లా లేదు, ఖరీదైన సూటు బూటు లేదు, సామాన్యుడు. అంటే దైవజనుడికి ఇవన్నీ ఉండటం తప్పని నేను అనట్లా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ప్రేమతో దైవజనుడికి సహకరిస్తే వాటిని తిరస్కరించకూడదు. వాడి దేవుని పని చేయవచ్చు, తప్పు కాదు. కానీ పౌలు పరిస్థితి మనం కానీ గమనిస్తే
వెలిచూపులకి అతడు అంత ఆరోగ్యవంతుడైనట్టు కనపడడు, రోగిలా కనపడతాడు. సరైన ఆహార్యము కాదు, సరైన వస్త్రము లేదు, నివాసం కూడా లేదు. ఏమన్నా కలిగి ఉన్నాడు అంటే ఆ సూది ఆ దెబ్బనోను దారం తప్ప ఏం లేవు. ఇది కానీ అతన్ని మీరు ఐశ్వర్యవంతుడు అంటారా? ఒకసారి చెప్పండి, మీకు దండం పెడతాను. అతను మీరు సంపన్నుడు అంటారా? అతను ఇలా తుడుచుకొని వస్త్రాన్ని తీసుకెళ్ళి రోగి మీద వేస్తే వాళ్ళు వేసి కూర్చుంటాడు. వాళ్ళు వేసి కూర్చుంటాడు. ఏం లేదు, ఆయన ఇలాగ అనుకొని ఇలా, ఇదేంటిది, ఏంటిది ఇది, ఏముంటుంది ఇందులో? అది తీసుకెళ్ళి వేస్తే, టచ్ చేస్తే మరణ పడకలో నుండి కూడా లేచి కూర్చుంటాడు. చెప్పండి, పౌలు ఐశ్వర్యవంతుడా దరిద్రుడా? లోకం దృష్టికి చాలా దీనస్థితిలో కనపడుతున్న ఐశ్వర్యవంతుడు. ఏమిటి పౌలు ఐశ్వర్యం అంటే? దేవుడే నడికట్టు తీసుకెళ్ళేస్తే పేషెంట్ మీద లేస్తాడు. పేతురు అయితే డైరెక్ట్గానే చెప్పాడు, శృంగారం అను దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు పేతురు యోహానులు ప్రార్థనా స్థలానికి ఎక్కి వెళ్ళుచుండగా భిక్షమడుగుటకు వారిపైన లక్ష్యం ఉంచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు పేతురు ఏమన్నాడు? వెండి బంగారంలో నా యొద్ద లేవు అన్నప్పుడు వాడికి ఏం కలిగింది? కూర్చొని అడిగేవాడికి నిరాశ. కానీ వెండి బంగారములు కూడా నీకు చేయలేని పని నేను చేస్తా, నజరేయుడగు యేసు నామములో లే అన్నాడు. పుట్టినది మొదలుకొని కాళ్ళు చచ్చుబడి పనిచేయనటువంటి వాడు దిగ్గున లేచి గంతులు వేస్తూ అరుస్తూ దేవుని మహింపరిచాడు. పేతురే చెప్పాడు, నా దగ్గర ఏదన్నా మీరు పైసలు ఆశిస్తే ఏమీ లేదు, వెండి బంగారాలు నా దగ్గర లేవు. నేను చేపలు పట్టేటప్పుడైతే ఏదన్నా నాణ్యాలు ఉండే నా దగ్గర, చేపలు బట్టి అమ్ముతూ ఉండేవాడిని, పావుల బట్టి ఉండే నా దగ్గర. ఇప్పుడు అవి కూడా ఆ వ్యాపారం కూడా లేదు, చేపల వ్యాపారం కూడా లేదు, ఎటు పక్క నుంచి రూపాయి వచ్చే మార్గం లేదు. ఇక నాకున్న ఐశ్వర్యం నేను కలిగి ఉన్న యేసు నామమున లే అన్నాడు. ఇంకా నేను కలిగి ఉన్న ఐశ్వర్యం అంటూ నాదంటూ సంపద ఏదన్నా ఉందంటే నా యేసయ్యే. ఆయన నామంలో లే అంటే ధనవంతులు కోట్లు ఇచ్చినా కాని కార్యం ఒక దీన సేవకుడైనటువంటి సీమోను పేతురు ద్వారా జరిగింది. ఇది ఐశ్వర్యం. భూ సంబంధమైన ఐశ్వర్యవంతులు మొన్న కరోనా దెబ్బలో చాలామంది జారిపోయారు. అసలు వాళ్ళు మామూలుగా లోకానుసారంగా కరోనా లేకుండా చనిపోతే అమ్మో వాళ్ళని రథంలో పెట్టి భూస్థాపన చేసేవాళ్ళు. గొప్ప గొప్ప బండ్లు కట్టి సిద్ధపరిచి తీసుకెళ్ళి భూస్థాపన చేసేవాళ్ళు. కనీసం సొంత వాళ్ళు కూడా వెళ్ళి చూడటానికి వీలు లేకుండా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి తీసుకెళ్ళి కొన్ని శవాలను కలిపి ఒకటే పెద్ద గుంట తీసి సామూహిక ఖననం. దారుణం. భూ సంబంధమైన ఐశ్వర్యం, సంపదలు కొంతవరకే. ఆధ్యాత్మిక సంపద అయిన క్రీస్తు. అట్లయితే కొంతమంది సేవకులు కూడా కన్నుమూశారు కంటే తెగులుకు నిర్ణయించబడ్డ వారిని ఆ రూపేణ దేవుడు తీసుకున్నాడు. వారు ఉన్నంత వరకు ఎంతోమందికి ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని పంచారు దైవజనులు. వాక్యం నిరర్థకం కానేరదు కదా. కీర్తనల గ్రంథంలో ముందే చెప్పాడు, అందరూ ఎలాగో మీరు అలాగే కన్ను మూస్తారని. కాబట్టి వారిని కూడా అలా తీసుకొని ఉండొచ్చు కొంతమందిని. కానీ అందరూ వేరు, దైవజనులు వేరు. అందరూ వేరు, క్రీస్తు యేసునందు ఉన్న ఒక విశ్వాసి వేరు. అందరూ వేరు, క్రీస్తు యేసు సేవ చేస్తున్న ఒక పరిచారకుడు వేరు. క్రీస్తు యేసు సంబంధులమైన మన ఐశ్వర్యం, ఆస్తి దేవుడే. అసలు ఈ మ్యాటర్ ఎందుకు ఎత్తుకున్నాను అంటే, ఈ ఉదయకాలపు ప్రథమ కూటంలో పరిచారకులు ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు. పరిచారకులకి
కొంత పరిచర్య చేసిన తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి కొంచెం వెనకడుగు వేసే పరిస్థితి ఉంటుంది, ఉదాసీనత ఉంటుంది. అది డబ్బు మీద దృష్టి మళ్ళని, లోక భోగాల మీద మనస్సు రాని, భౌతిక చింతనల మీద తమ మనస్సు మళ్ళని, లేకపోతే దేవుని పని చేస్తున్నాను నాకు ఏమి ఒరిగింది అనే భావన రాని, కారణాలు ఏవైనా కానీ ప్రారంభంలో ఉన్న ఆసక్తి అలానే కంటిన్యూగా ఉండకపోవచ్చు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను చూపిస్తూ ఇందులో నుంచి మాట్లాడుతున్నాడు. విశ్వాసులు, సేవకులు, పరిచారకులు అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం దేవుని నిమిత్తం, దేవుని చిత్తం చేయడానికి, దేవుణ్ణే ఆస్తిగా, ఇక మన ఆస్తి ఏది లేదు, దేవుడే మన ఆస్తి అనుకొని, ఇప్పుడు ఇక్కడ మనం పరిచర్యకు వెచ్చించేది, దేవుని కొరకు మనం కష్టపడేది ఏదో లోకంలో కష్టపడితే 4 పైసలు వచ్చును, కానీ దేవునిలో కష్టపడితే మనకేం ఐశ్వర్యం వచ్చింది? ఏమన్నా వచ్చిద్దా? ఏమీ రాదు. కాబట్టి ఇదేదో కొద్దిగా అక్కడ కూడా చూద్దాం. చివరికి కొంతమంది మనసు ఎలా మారిందంటే, దేవుని సన్నిధిలో నేను చేసినా కూడా నాకేంటి, ఆర్థికంగా నాకేదన్నా ఉపయోగం ఉందా, నాకేం ఉపయోగం లేనప్పుడు, నాకేం బెనిఫిట్ లేనప్పుడు నేను ఎందుకు చేయాలి అనే లోకానుసారుల ధోరణిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నందున దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, లోకంలో కష్టపడితే పైసలు వస్తాయి, లోకంలో కష్టపడితే మంచిగా మనీ వస్తుంది, లోకంలో కష్టపడితే అన్నీ వస్తాయి. క్రీస్తులో కష్టపడితే ఏం ఒరిగింది అని నీవు అనుకొనవద్దు. దేవుని నిమిత్తం కష్టపడేవాడు దేవుణ్ణే ఐశ్వర్యంగా పొందుకుంటున్నాడు. దేవుణ్ణే ఐశ్వర్యంగా పొందినవాడు, దేవుణ్ణే సంపదగా పొందినవాడు ఏది కొదువగలిగి ఉండడు. ఒకవేళ ఒక ఖరీదైన బంగళాలో నివసించకపోవచ్చు, ఒక చిన్న రేకుల షెడ్లోనే ఉండొచ్చుగాక, కానీ ఖరీదైన బంగళాలో లేని ఆనందం ఈ చిన్న రేకుల షెడ్డులో ఒక దేవుని సంబంధి పొందగలడు. కోట్ల రూపాయల డబ్బు కలిగి ఉన్న వాని సంతానము ఏమవుతారో మీకు తెలుసు. కానీ ఒక సామాన్యమైన స్థితిలో బ్రతుకుతున్న వాని వలె ఒక దేవుని సంబంధం ఉండొచ్చు, కానీ దేవుడే అతని ఆస్తి అయి ఉంటే అతని సంతానము దీవించబడిద్ది. ఎవరు దీవించబడతారు? ఇవన్నీ అబ్రహాములో మనకు కనపడతాయి. అబ్రహాముని అన్ని విషయములలో దేవుడు దీవించాడు. అబ్రహాముకి ఏది తక్కువ చేయలే, ఎప్పటికి ఏది కావాలో అది పెట్టాడు దేవుడు. అంతేకాదు, సంతానాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చిన సంతానాన్ని కూడా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాడు. ఎన్నో వంశాలు నిర్వంశాలు అయిపోయాయి, ఈరోజు కూడా అబ్రహాము వంశం నిర్వంశం కాలేదు, ఇంకా సజీవంగానే ఉంది. చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఒక అద్భుతమైన విషయం, ఆయన అబ్రహాము వంశంలో జన్మించడానికి ఇష్టపడ్డాడు ప్రభు. ఇంకేం కావాలి? దేవుడు నాకు చాలు, నాకు కావాలి, నా అవసరత ఉంది అంటే నేను దేవుని కోసం కష్టపడుతున్నాను కనుక దేవుడు నాకు అన్యాయం చేయడు. నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయనే తెప్పిస్తాడు, నాకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయనే ఇస్తాడు. ప్రభు నాకు అన్యాయం చేయడు. ఒక భూ సంబంధమైన యజమాని కింద పనిచేసేవాడిని నమ్మకంగా గుర్తుపెట్టుకుని నెలాఖరికి యజమాని జీతం ఇచ్చినప్పుడు, నేను ఈ యజమానిని సైతం నిర్లక్ష్యం చేసి ఆ యజమాని కింద పనిచేసినప్పుడు, మరి నిశ్చయముగా ఆయన నన్ను గుర్తించును కదా, మరి నిశ్చయముగా ఆయన నాకు సహాయం చేయను కదా. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు దేవుని కొరకు వెచ్చిస్తున్నది కావచ్చు, చేస్తున్న త్యాగం కావచ్చు, పడుతున్న ప్రయాస కావచ్చు, చేస్తున్న పరిచర్య కావచ్చు, నువ్వు ఎన్ని రకాలుగా దేవునిలో వాడబడుతున్నావో, ఎన్ని రకాలుగా నువ్వు పరిచర్య చేస్తున్నావో, ఆ పరిచర్య దేవుడు గిఫ్ట్గా నీకు ఇచ్చాడు. అది పొందినందున నీవు ఒక ధన్యుడవు, ధన్యురాలివయ్యావు. వేల మంది, లక్షల మంది ఉన్నారు, కానీ నీకు అప్పగించిన పనికి నిన్నే దేవుడు కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే
ఆ విషయంలో నీవు ఆయనకు యోగ్యం అనిపించావు, నీకు అప్పచెప్పాడు ఆ పని. నువ్వు ప్రార్థన బృందాన్ని నడిపిస్తున్నావో, లేకపోతే ప్రకటిస్తున్నావో, లేకపోతే పాడి ఆరాధిస్తున్నావో, ప్రజల మధ్యలోకి వెళ్ళి చిన్న చిన్న కుటుంబ ప్రార్థనలు 10 మంది స్త్రీలు కలిసి కూడుకొని అక్కడ నువ్వు ప్రకటిస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, పాడుతున్నావో, ఆరాధిస్తున్నావో, నీ పని, నీ సంపాదనను కూడా నిర్లక్ష్యం చేసి ఆత్మల సంపాదన కొరకు వెళ్ళి ప్రకటిస్తున్నావో, సువార్త పుస్తకాలు పంచుతున్నావో, లేకపోతే మందిరంలో ఉండి ఆదివారపు ఆరాధనలకు సంబంధించినటువంటి పరిచర్యలన్నీ నువ్వు చేస్తున్నావో, నేను చెప్తున్నా, దేవుని నామము కొరకు, ఆయన మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రభు చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు చేసే ఈ పని, పరిచర్య నీ ఒక్క వ్యక్తితో ఆగిపోదు. నీ బిడ్డ తరం ఆశీర్వాదం, నీ బిడ్డ తరం దీవెన. హలో, స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. ఆధ్యాత్మిక సంపదల గని యేసు, ఆయనను ప్రేమించావు, ఆయన చాలు అనుకున్నావు, ఆయన కోసం అని కష్టపడుతున్నావు. దాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాను నేను, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నాను నేను. దాన్ని నువ్వు తృణీకరించి భౌతిక సంపాదన కోసం వెంపర్లాడొద్దు అని చెప్తున్నాను. నువ్వు ఒకవేళ కష్టపడి కుప్పేస్తావేమో, అనుభవించాలంటే ఆయన ఆశీర్వాదం కావాలి. ఒకవేళ నువ్వు అట్లా కుప్పేయకపోయినా ఆయనని నీ ఆస్తిగా నువ్వు పొందగలిగితే నీకేది తక్కువ కాకుండా ఆయన చూసుకుంటా. ఎలీషా గొప్ప, నయమాను గొప్ప? తొందరగా చెప్పండి. కొంచెం సౌండ్ బాబు నాకు. ఎలీషా గొప్ప, నయమాను గొప్ప? పెద్దగా చెప్పాలి, చూసే చూపులకి. ఎలీషా దగ్గర ఏం లేదు, నయమాను ఆస్తులు తీసుకొచ్చాడు, బహుమానాలు తీసుకొచ్చాడు. వెలి చూపులకి ఎవరు గొప్ప? మరి అన్ని సంపదలు కలిగినోడు, అంత సమృద్ధి కలిగినోడు, అంత పెద్ద ఉద్యోగస్తుడు దగ్గరికి ఎలీషా పోవాలా, ఎలీషా దగ్గరికి అతడు రావాలా? రివర్స్. ఇప్పుడు కొట్టరు. ఎవరి దగ్గరికి ఎవరు పోవాలి? ఎవరి దగ్గరికి ఎవరు పోవాలి? గొప్ప అధికారి ఆయన, సంపదలు కలిగినోడు ఆయన, ఏమి లేనోడు ఎలీషా. పోతే ఎనభై దర్శించాలి ఆయన్ని. చిత్రం, ఎనవాడు అంతటి వాడు కూడా ఆయన దగ్గరికి రావాల్సిందే. అది ఎలీషా అంటే. ఎందుకని? అతనికి అన్నీ ఉన్నా, జాబ్ ఉంది, పైసలు ఉన్నాయి, దాసదాసి జనాంగం ఉంది, మంచి హోదా ఉంది, రాజ్యంలో మంచి పొజిషన్ ఉంది. ఎన్నున్నా ఒకటి లేదు. ఆ ఒకటి లేనిది ఏదో ఎలీషా దగ్గర దొరికిద్ది. టచ్ కూడా చేయలే, మళ్ళా ఖర్చీఫ్ కూడా వేయలే ఆయన మీద. కనీసం గదిలోంచి బయటికి కూడా రాలా, లోపలే ఉన్నాడు. పోయి చెప్పాడు, ఆయన ఎవరో వచ్చాడండి, మంది మార్బలం సిబ్బందిని వేసుకొని వచ్చాడు, ఏదో పైసలు కూడా గట్టిగానే తెచ్చినట్టున్నాడు, ఏదో వెండి బంగారాలు బాగానే తెచ్చాడు సార్, మీకోసమే వచ్చినట్టున్నాడు, పెద్ద ఆఫీసర్ అనుకుంటాను సార్, సిరియా నుంచి వచ్చాడు సార్. ఎలీషా, అవునా, ఎందుకు వచ్చాడు తెలుసులే కానీ ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి పొమ్మను, బాగుపడతాడు, పొమ్మను పో అన్నాడు. నాకు తెలిసి పోయినోడు అడుగుంటాడు, సార్ మీకోసం చూస్తున్నాడు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, మీకోసం వచ్చారంటన్నా, బాప్తిజం వాళ్ళు ఇస్తారులే తీసుకోమనంటే, మీరు ఇవ్వాలంట. నవ్వుకుంటాను నేను. నాకు తెలిసి ఎలీషా కూడా అట్నే చెప్పుండొచ్చు, సార్ మామూలుగా రాలేదు సార్, ఏదో పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాడు, హడావుడికి వచ్చాడు సార్. చెప్పింది చేయవా పో, పెద్ద ఆఫీసర్లే చిన్న ఆఫీసర్లే పో, సోదిపో, చెప్పిన పని చేస్తే చేయమని, లేకపోతే సర్దుకోమనపా. ఏం మిడిమేళం, ఏమి నడమంత్రం, ఇదేం పెడద్దరం. అది ఇంటి ముందుకు వచ్చిన మనిషిని కనీసం గౌరవించాలా లేదా? ఏంలే,
ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, చెప్పిన పని చేయమని. మండిపోయా. ఎవరికి? నయమానుకి. బుస్సుమని వెనక్కి తిరిగాడు. పనివాడు చెప్పాడు, నువ్వు అధికారి అయితే ఏవు కానీ పేషెంట్ అని మర్చిపోవాకు, ఓవర్ యాక్షన్ చేయవాకు, నువ్వు నీకు ఉంటే ఉండొచ్చు, అవన్నీ ఇక్కడ జల్లవు. ఎందుకంటే ఆయన ఉండే నివాసం నీకు చీపుగా ఉండొచ్చు, ఆయన దగ్గర ఉన్న వాతావరణం నీకు తేలిగ్గా ఉండొచ్చు, కానీ అతని దగ్గర సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. ఏం చెప్పాడు? యొర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. మా ఊర్లో నదులు లేవా? మా ఊర్లో వాగులు లేవా? మా ఊర్లో కాలువలు లేవా? మరి మీ ఊర్లో అన్నీ ఉంటే ఎక్కడికి ఎందుకు వచ్చా? మీ ఊర్లో కూడా రోగాలు తగ్గించే వాళ్ళు ఉన్నారు, పోకూడదు. ఎవడి వల్ల కాకనే ఇక్కడికి వచ్చా? దైవజనుడు ఏది చెబితే అది నోరు మూసుకొని చేయాలి. నువ్వు మళ్ళీ ఇంకా నీ సొంత పెత్తనాలు ఏంది? అంతేనంటావా? మరి అంతకాకేముంది, సరే పోతాలే, తిప్పరా రథం. ఎక్కడికి సార్? యొర్దానికి బా. పోయి యొర్దాన్లో ఎరా దిగుతున్నా, దిగు సార్. 1 2 3 4 5 6 ఎరా. ఇంకొకటి ఉంది, 7 మునిగి లేచాడు. అన్ని సంవత్సరాలు అతన్ని పీడించిన కుష్ఠరోగం ఆ క్షణంలో ఇక లేదు. అది మంటి ఘటములో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్న దైవజనుడు ఎలీషా. లోకం మెచ్చి లోకం గొప్పగా అనుకునే సిరి సంపదలు, గెటప్, ఆహార్యాలు, హడావుళ్ళు, ఐశ్వర్యాలు ఏమీ కనబడింది ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ దేవుణ్ణి తన యందు కలిగి ఉన్నాడు, తన యొద్ద కలిగి ఉన్నాడు. చెప్పండి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర యాచించాలి? నిన్ను అలా చేస్తాడు దేవుడు. ఈరోజు సంపన్నులు నేను దరిద్ర స్థితిలో ఉన్నాను, సో వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, వీళ్ళు పైకి వెళ్ళిపోయారు, నేను దరిద్ర కొట్టు స్థితిలో ఉన్నా. అరే, వాళ్ళు కలిగి లేనిది నువ్వు కలిగి ఉన్నది ఒకటి ఉంది, అది దేవుడే. దేవుడే. ఆయన నీ దగ్గర నువ్వు కలిగి ఉంటే, ఆయనతో నువ్వు ఉంటే, ఎవడైనా నీ దగ్గర రావాల్సిందే కానీ నిన్ను వెళ్ళి దేహి అననీయుడు. గుర్తుపెట్టుకో. పద్దాకలు పిచ్చి పిచ్చి ఆలోచన చేయవాలి. చెప్పు, ఎవరుంటే? ఆయన నీ దగ్గర ఉంటే, నువ్వు మొనగాడు అనుకున్నాడు కూడా ఏదో ఒకనాడు నీ దగ్గరకు వచ్చి చేయి చాపాల్సిందే. నిన్ను పోయి ఎవరి దగ్గర భిక్షం ఎత్తనివ్వడు ఆయన. ఎత్తనివ్వడో. నువ్వు దేనికోసం తిప్పలు పడుతున్నా? యెహోవా ఆశీర్వాదం యేసయ్య, దేవుడే. ఐశ్వర్యం, ఆయన ఇచ్చే ఐశ్వర్యం సంపదలు కానీ దేవుడే. ఆ ఒక్కడిని నీ యందు నువ్వు కలిగి ఉంటే నీకేదీ తక్కువ లేదు. ఇక నువ్వు కష్టపడుతున్నావు ఏదో సంపాదించాలని, వేకుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు చేతుల కష్టాజీతమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. ఆ తర్వాత చూడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు అన్నాడు. కాబట్టి ఈ రహస్యాన్ని గుర్తుపట్టారు కనుకనే వారు అన్నిటికంటే అందరికంటే దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఆయన ఒక్కడుంటే చాలు, ఇక ఏదైనా నాకు ఎదురు లేదని గట్టిగా దేవుణ్ణి హత్తుకున్నారు, పెనవేసుకున్నారు. దేవునితో తమ హృదయాన్ని పెనవేసుకున్నారు. అందుకే నేను ఇందాక చెప్పిన వ్యక్తులంతా ఘనులయ్యారు. వెండి బంగారాలు నా దగ్గర లేవన్న సీమోను పేతురు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నీడబడాలని, ఆయన నీడ కోసం జనాలు క్యూ కట్టేవాళ్ళు. ఆయన పట్టించుకునేవాడు కాదు, ఆయన వెళ్తూ ఉండేవాడు. ఆ నీడబడి వీళ్ళు బాగుపడేవాళ్ళు. ఏమి ఐశ్వర్యం రా నాయన అది! ఎవరి దగ్గర దొరికింది అది? చెప్పు. భూ సంబంధమైన కుప్పలు తెప్పలు పైసలు కావాలా?
ఘనత కావాలా, డాబు దర్పాలు కావాలా, వెండి బంగారాలు కావాలా, ఏసై కావాలా? చెప్పా, ఇంక అయిపోయింది, ఇక్కడ ఓపిక అయిపోయింది, కూటం కూడా అయిపోయింది. మళ్ళా ఒక ఛార్జింగ్ ఎక్కించుకొని రావాలి. చెప్పండి, ఐశ్వర్యం కావాలా, ఏసై కావాలా? అప్పుడు మరి మీకు ఐశ్వర్యం వద్దని ప్రార్థన చేస్తా. ఇంకా పైసలు ఇవ్వద్దులే ప్రభా, నువ్వు చాలంట అని ప్రార్థన చేస్తా. లేండి, ఓకే ప్రభా నువ్వే కావాలంట, ఇంకా ఏ డబ్బులు వద్దంట, ఇంకే పైసలు వద్దులే ప్రభా మా బిడ్డలకి, నువ్వు చాలు ప్రభా. దేనికోసం వెంబర్లాడుతున్నావు, దేనికోసం తిప్పలు పడుతున్నావు? అరే రే, దేవుని పనిని కూడా పక్కన పెట్టి పరిగెత్తుతావా? దేవుని చిత్తం నెరవేర్చడాన్ని కూడా నిర్లక్ష్యం చేసి తుచ్చమైన అభిలాష కోసం పరిగెత్తుతావా? సరిచేయబడాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత కోల్పోవాకు. నువ్వు ఒకవేళ దేవుని పని నిర్లక్ష్యం చేస్తే దేవుని పని ఆగిపోయింది అనుకుంటున్నావేమో. మీ తాతయ్యలు 14 మంది, ఆగదు పనే, కానీ నువ్వు పోగొట్టుకుంటావు ధన్యత. దేవుడే నీ ఆస్తిగా నువ్వు ఉండాలి. నీ కన్న బిడ్డలకు సైతం దేవుడినే ఆస్తిగా ఇవ్వు. నా పిల్లలకి ఎప్పుడో చెప్పాను, నా బిడ్డలకి ఇద్దరికి మగ పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. వెండి బంగారాలు నేను మీకు ఇవ్వను. వాళ్ళు తింటున్నప్పుడు కూడా చెప్తాను, వాళ్ళు ఖరీదైన వస్త్రాలు లేకపోతే ఖరీదైన జీవిత విధానం, విలాసవంతమైన బ్రతుకును ఆశించకుండా ముందే చెప్పుకుంటా వచ్చా. మా చేతికి ఏదన్నా పైసలు వచ్చింది అంటే అది దీనులైన బిడ్డలది, వారి కష్టార్జితం. అది వారి కొరకు, వారి అక్కర కొరకు, వారి క్షేమం కొరకు, వారి ఆత్మీయత కొరకు, ఆత్మల రక్షణ కొరకే వాడబడాలి. ఇది గుర్తుపెట్టుకోండి నా బిడ్డలారా. ఒక తండ్రిగా నేను మీకు ఇచ్చే ఐశ్వర్యం లోకంలోని తండ్రుల వంటిది కాదు. నేను మీకు ఇచ్చే ఐశ్వర్యం ఒక వ్యక్తి, ఆయన నా ప్రభు, నా యేసయ్య. ఆయన్నే నేను మీకు ఇచ్చే ఆస్తి, ఆయనే నేను మీకు ఇచ్చే ఐశ్వర్యం, ఆయనే నేను మీకు ఇచ్చే అంతస్తు, ఆయనే నేను మీకు ఇచ్చే హోదా. నేను కలిగి ఉన్నది ఆయన్నే. నాదంటూ ఏదన్నా ఉందంటే నా యేసయ్యే. నేను మీకు ఇచ్చేది కూడా అదే. నాకు తెలుసు నా పిల్లల్ని దేవుడు దరిద్రులుగా ఉంచడు. నాకు తెలుసు నా పిల్లల్ని దేవుడు ఒకడికి చేయి జాపే స్థితిలో ఉంచడు. ఎందుకంటే నన్ను ఉంచలా, నా బిడ్డల్ని ఉంచడు. నిన్ను ఉంచలా, నీ సంతానాన్ని ఉంచడు. ఒక దీనురాలు తనకున్నది దేవుని కొరకు అలాగా అప్పగించుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే అన్నీ ఉన్నవాళ్ళు నెరవేర్చుకోలేని విధంగా తన జీవితంలో తన కార్యాలన్నీ దేవుడు సాధించి పెట్టి ఈరోజు తనకి ఎంతో విడుదల ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ విషయంలో ఎందుకు చేయడు దేవుడు? కాబట్టి ఇకనైనా నీ మనసు మార్చుకో, మారు మనసు పొందు, ప్రార్థన చేయి. దేవా, ఈరోజు స్ట్రైట్గా నీవు నాతో మాట్లాడుతున్నావు. నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, ఆధ్యాత్మిక ఐశ్వర్యం. అది మేము కష్టపడి ఏదో సాధించుకోవాలంటే లోక సంబంధమైన దాన్ని సాధిస్తాం, కానీ డబ్బు దశకాలు సాధిస్తామేమో, కానీ నీవిచ్చేటువంటి ఆశీర్వాదం నువ్వే ప్రభు. నా ఆశీర్వాదాలకు గని నువ్వే, సంపదలకు గని నువ్వే. నిన్ను పొందాలంటే మేము లోకంలో కష్టపడితే కాదు, నీలో కష్టపడాలి. నీ సన్నిధిని వెతకాలి, నీ సన్నిధి నిత్యము కలిగి ఉండాలి. నిన్ను వెతకాలి, నీకు ప్రత్యేకమైన విలువనివ్వాలి. జీవితంలో సింహభాగం నీదే కావాలి. నా సమస్తంలో సింహభాగం నీదే కావాలి. నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. ఈరోజు నాతో మాట్లాడావు, నేను సిగ్గుపడుతున్నాను, నేనే నిర్లక్ష్యం చేశాను.
ఆఖరికి నీ దగ్గరికి వచ్చి కూడా సంపదలని, భూ సంబంధమైన సంపదల్ని ఆశించాను, కానీ యేసయ్యా నా సంపదల గనివి నీవేనయ్యా, నీవు చాలు అనలేకపోయాను. నాకెప్పుడు ఏది కావాలో ముందే సిద్ధం చేసి ఉంచుతావు. నా నమ్మకమైన కాపరివి యెహోవా, నీవు నా కాపరివి, నా ఐశ్వర్యాల మూటవి, నా సంపదల గనివి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం. నీవు నాతో ఉంటే నేను అనేకులను అడగటం కాదు, అనేకులకు ఇచ్చేటట్టు నన్ను నువ్వు చేయగలవు. నీవు నాతో ఉంటే ఒకరిని ఆత్మీయంగాను భౌతికంగాను బ్రతికించగల శక్తి నాకు ఇవ్వగలవు. నువ్వు నాతో ఉంటే జయమే. నీవు నాతో ఉంటే, నిన్ను ఆస్తిగా నేను కలిగి ఉంటే నా బిడ్డ తరం దీవెనే. ఎరుగక నిర్లక్ష్యం చేశాను, నన్ను దయచేసి క్షమించు. మరెన్నడూ అలాగూ చేయను. నీ చిత్తము నెరవేరుస్తాను. నీ నిమిత్తమే నేను ప్రయాసపడతాను. నన్ను అనుగ్రహించు ప్రభు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి, జీవం, సకల ఐశ్వర్యముల మూట అయిన యేసయ్య సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమేచ, ప్రవేశు రక్తమేచ, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు, ఎటు పెడతావు దృష్టి? లోకాన్ని ఆర్జించడానికి కష్టపడతావా? యేసయ్య కోసం దృష్టి పెడతావా? ఒక మాట చెబితే సంతోషిస్తాను నేను కూడా. ఆయన ఒకడు ఉంటే అంతేనా? భక్తుల బలం ఆయనే కదా. రైట్, తిప్పలు పడండి. ఇక దేవుని పని చేస్తే ప్రయోజనం ఉండదా? ప్రభు పరిచర్య చేస్తే పైసలు రావా? దేవుని కొరకు కష్టపడితే అది ఒట్టిదే. మరి లోకంలో కష్టపడ్డావు, ఒకవేళ కుప్పేసావేమో, ఏం అనుభవించావు? ఏం సాధించావు? క్రీస్తు యేసునందు నువ్వు పడే ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. లోకం ఇవ్వనిది క్రీస్తు నీకు ఇవ్వగలడు. లోకం ఇవ్వనిది దేవుళ్ళు నువ్వు పొందగలవు. కనుక దైవ చిత్తం నెరవేర్చడానికి నీ మనసును దిటవు చేసుకొని ప్రభువుని ప్రేమించి ప్రభువు చాలు అనుకొని ముందుకు సాగు. నీకు కావలసిన సమస్తం ముందే రెడీగా ఉన్నాయి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు అందుతాయి. కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. దైవాశీస్సులు. సెలవు. సెకండ్ కూటానికి టైం అవుతుంది, ముగించుకుందాం.